విప్పినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లటి గుర్రం మీద విల్లు పట్టుకొని ఒకడు వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడో, వచ్చిన వాడు ఏం చేస్తాడో మీకు చెప్పా. అప్పటికే ప్రపంచమంతా చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇంకోటి మూడవ ముద్రను విప్పినప్పుడు మూడవ జీవి చెప్పడం విన్నాను. మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లటి గుర్రం కనబడింది. దాని మీద ఒకడు తక్కెట చేత పట్టుకొని మరియు ఆ తక్కెట పట్టుకొని కూర్చున్నవాడు చెప్తున్నాడు, దేనారమునకు 1 సేరు గోధుమలని, దేనారమునకు 3 సేర్లు యవలని, నూనె ద్రాక్షారసము పాడు చేయొద్దని నేను విన్నాను. చాలండి. మూడవ ముద్ర. ఈరోజు మూడవ ముద్ర గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి ముద్రను విప్పినప్పుడు విల్లు పట్టుకొని వచ్చిన వాడు తెల్లటి గుర్రం మీద వచ్చాడు. అనేకులకు ఆ గుర్రము చెప్తున్న సందేశం ఏంటంటే, తెలుపు శాంతికి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం అని. ఆ విల్లు పట్టుకున్నవాడు కిరీటం పెట్టుకొని, నేను సమాధానం ఇస్తాను, నేను శాంతిని ఇస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తానని సకల రాజ్యాలని మోసపుచ్చుచు సకల రాజ్యాలు స్వాధీనం చేసుకొని సకల రాజ్యాల మీద వీడు అధికారి అయి ఉండాలని వాడు బయలు వెళ్ళాడు. అప్పటికే మూడవ ముద్ర, మొదటి ముద్ర విప్పబడినప్పటికే సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. ఈ భూమి మీద సంఘం విడవబడుతుంది. మరలా చెప్తున్నా, నేను మీకు ఇప్పుడు చెప్పే సంగతులు సిద్ధాంతపరమైన సంగతులు. వీటి జోలికి చాలామంది రారు. మొదటి ధ్యానం చేసే ఆ మైండ్ వాళ్ళకు ఉండదు. రెండవది, దాని జోలికి వెళ్ళి నెత్తికి తెచ్చుకోవడం ఎందుకన్నా భయం ఉంటుంది. మూడవది, అది ఒక సిద్ధాంతపరమైంది. మనం ఎటు తేల్చుకోలేం. గోడ మీద పిల్లులో వాళ్ళు చెప్పిన దానికి అవునలేం, మనం చెప్పిన దాన్ని నిరూపించలేము. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? మన బాధలో మనం చెప్పుకుంటే ఆదికాండము, ప్రకటన, కీర్తనల పుస్తకం చాలా వాగ్దానాలు ఉంటాయి, చెప్పేసుకుందామని దీని జోలు రారు. కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పే ఈ మాటలన్నిటికీ నేను కట్టుబడి ఉన్నా. మీరు ఎలాంటి సందేహాన్ని వ్యక్తపరిచినా దానికి వాక్యానుసారంగా మీకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందుకే రాత్రి పగలు గడిచిన రోజైతే 18 గంటలు నేను బైబిలే చదివా. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఎంత లోతుకి వెళ్ళి ఆ సందేశాలు మీకు తెలియజేయడానికి నేను ఆశపడుతున్నాను. గడిచిన వారంలో ఒక రోజు ఇలాగ లోతుకెళ్ళి చెప్తున్నా. నేను చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా వినండి. 2 తిరగలి విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడి, ఇంకొకరు ఏమయ్యారు? విడవబడ్డాడు. విశ్వాసి కాదా? ప్రభు నమ్మలేదా? బాప్తిసం పొందలేదా? చర్చికి రాలేదా? విడవబడ్డది ఎవరు? సంఘమేగా. 2లో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎరవబడ్డారు. 2 తిరగలి, ఒకే తిరగలి, ఒకే ఉపదేశం, ఒకే సంఘం, ఒకే బోధ. కానీ ఒకరు పోయారు, ఒకరు ఆగారు. ఒక మంచం మీద 2 పడుకొని ఉండగా ఒకరు ఎత్తబడ్డారు. సో సంఘం విడవబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఈ ఎత్తబడిన సంఘమే జయించిన సంఘం, విడవబడిన సంఘమే చేతగాని ఓడిపోయిన సంఘం. దానికి వివరం కూడా చెప్పా. అట్టి పనులకి, నూనె డబ్బాలకి, కచ్చిపు గొడ్డలకి, అభిషేకాలకి, అద్భుతాలకి ఎగేసుకొని పోయే వాళ్ళంతా ఏడే ఉంటారని కూడా చెప్పాను. ఎంతకంటే వివరం నేనేం చెప్పాను? అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న శ్రమే కాదు. అది కూడా మీకు రెఫరెన్స్ చెప్పా. జరగబోయే శ్రమ, భూమి పుట్టింది మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని అలాంటి శ్రమ ఎన్నడూ చూడరు. ఇప్పుడు చూసేయి. కరోనా ఆఫ్టర్ ఆల్, కరోనా దెబ్బ చిన్నది, అదేముందలే. అందుకే సిగ్గు లేకుండా మరల మొదటికి వచ్చిన మనిషి. అంత దెబ్బతీసినా కూడా కనీస జ్ఞానం లేకుండా మరలా మొదటికి వచ్చాడు. కరోనా వచ్చినప్పుడు పిచ్చి పట్టించింది, ఆరాధనలు ఆగిపోయినాయి,
భజనలు ఆగినాయి, పూజలు ఆగినాయి, అర్పణలు ఆగినాయి, నైవేద్యాలు ఆగినాయి, తాళాలు పడిపోయినాయి, మూసిపోయినాయి, మొత్తం ఆచారాలు ఆగినాయి, సిద్ధాంతాలు ఆగినాయి, ఈ మతపరమైన మూఢనమ్మకాలు ఆగినాయి. మొత్తాన్ని పులి స్టాప్ పెట్టింది కరోనా. దానికి నేను ఆ టైంలో కొన్ని ఉదాహరణలు కూడా జ్ఞాపకం చేశా. ఈ చచ్చిపోయిన వాడికి కోడిని తీసుకెళ్ళి నోట్లో బియ్యం పోసి దించి పెద్దోడా అమ్మా లేయమ్మా అని పిలిచి ఇవన్నీ చేస్తారు కదా. మరి కరోనా వచ్చినోడిని వీడియో కాల్ 10,000 కొట్టమంటావా? మరి ఆయన పిలవలేదే, ఆడి కోడి పోయలేదే, ఆడి నోట్లో బియ్యం పోయలేదే. ఇవన్నీ ఏమైపోయినాయి? దినం చేయాలి, ఏదో జాతర కాదు. 9వ రోజు 11వ రోజు వాడు ఎప్పుడు చచ్చాడో నీకు తెలియదు, ఆడికి తెలియదు. ఆడికి ఏం దినం చేస్తావు, ఏ రోజు చేస్తావు? ఈ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ కరోనా వచ్చి చీపురు కడత కొట్టినట్టుగా కొట్టినా మరలా మనిషి కోలుకొని మరలా దాన్ని పట్టుకున్నాడు పోయి. సిగ్గులేని మనిషి అని చెప్పాలి. సరే, సిగ్గు లేకపోయినా దేవుడు ప్రేమ గల్లోడు కదా, వచ్చాడు. ఇవన్నీ చాలా చిన్నవి. ఇప్పుడున్న బాధలు, ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న పరిస్థితులు చాలా చిన్నవి, రాబోయి చాలా పెద్దవి. అలాంటిది మొదటి ముద్రలో వచ్చినప్పుడు వాడు జయించడానికి వస్తాడు. రాకడొచ్చింది, సంఘం ఎత్తబడింది, ఒక సంఘం విడవబడింది, ఒక భయంకరమైన కలవరం. ఒకసారి గట్టిగా అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. పక్కన వాళ్ళు పలకరేయండి, ఒకసారి పక్కన వాళ్ళు పలకరేయండి, వెనకాల వాళ్ళు ముందున్న వాళ్ళు గట్టిగా పలకరించారా? ముందున్న వాళ్ళని పలకరించిందా? వెనకాల వాళ్ళని పలకరించండి ఒకసారి, చూడండి వెనకాల ఎవరున్నారు. కొంతమంది అసలు ఏందో బొమ్మలు కూర్చున్నాడు, వెనక్కే తిరగట్లేదు. వెనక్కి తిరిగి వెంకటయ్య గారు వెనకాల చూడు ఎవరున్నారో, ఏమన్నా వెనకాల ఎవరున్నారు చూడు, కనపడరా? మంచిది. ఇప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘం ఎత్తబడిన తర్వాత బస్సు దోలే డ్రైవర్ ఎత్తబడ్డాడు, ఆ బస్సు యాక్సిడెంట్ అయింది. విమానం దోలేవాడు ఎత్తబడ్డాడు, విమానం యాక్సిడెంట్ అయింది. భయంకరమైన ప్రళయం. సమాధానం లేదు, నెమ్మది లేదు, మనుషులు కనబడట్లేదు. ఒక విప్లవం భూమి మీద ఏలుబడి చేస్తుంటే అల్లకల్లోలమైపోయిన ఈ ప్రపంచాన్ని సమాధానపరుస్తాను, నెమ్మది పరుస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తానని వాడు వస్తాడు. వాడి వ్యూహం వాడి పని చేస్తాడు. వెంటనే 2వ ముద్ర విప్పబడుతుంది. ఈలోపే ఇక భయంకరమైన యుద్ధాలు, దేశం మీదికి దేశం, మతం మీదికి మతం, రాజ్యం మీదికి రాజ్యం లేచి అల్లకల్లోలమైపోయి లేని పోని బాంబులు నెత్తినేసుకొని దేశాన్ని సర్వనాశనం చేసుకుంటారు. 2వ ముద్ర. ఈ విధంగా అల్లకల్లోలమైపోయి యుద్ధాలు వచ్చి భయంకరమైన శ్రమలు వస్తే ప్రపంచంలో ప్రశాంతత ఉంటుందా? ఉండదు కదా. మనం చెప్పా కదా, ఈ న్యూక్లియర్ వెపన్స్ రిలీజ్ అవుతే, బయోవార్ ప్రయోగం చేస్తే, ఈ యురేనియంతో బాంబులు దాడి చేస్తే వచ్చే రేడియేషన్, వచ్చే వైరస్ ప్రపంచంలో ఇక ఏ చెట్టు, ఏ పంట, ఏ నీరు, ఏ గాలి ఏమీ లేకుండా మొత్తం కలుషితమైపోతాయి. ఆ యుద్ధం జరిగిన తర్వాత వచ్చేది భయంకరమైన కరువు. అర్థమైందా? యుద్ధం జరిగిన తర్వాత వచ్చేదే కరువు. తుఫాను వచ్చింది, వరదలన్నీ కొట్టుకుపోయినాయి. ఈ కంది అని పంట వేశారు, కంది మొత్తం లేచిపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ కంది రేట్ ఎట్లా ఉంటుంది? పీక్స్లో ఉంటుంది. 80 రూపాయలు 70 రూపాయలు అయిందని అమ్మిన కందిపప్పు 200 రూపాయలు అమ్మిద్ది. అప్పుడప్పుడు టమోటాలు అమ్ముతాయి 200 రూపాయలు. ఎందుకని? పంట పండకపోతే, కరువు వస్తే, టమోటా కరువు వస్తే ఆ స్థాయికి వెళ్ళిపోద్ది. ఉల్లిపాయలు అమ్ముతాయి ఆ స్థాయి. ఇలాంటి కరువు ప్రపంచం మీదకి వస్తుంది. వేరే దేశం నుంచి దిగుబడి చేసుకోవడానికి ఉండదు. ఆ దేశంలో కరువే, ఈ దేశంలో కరువే, ప్రపంచమంతా కరువే. ఈ 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం మీద వచ్చేవాడు క్షామం, కరువు. అందుకే తక్కెట పట్టుకొని వస్తాడు. ఎందుకని? కరువులో ఏం చేస్తారంటే తూకం వేసి మనకిస్తారు. ఏం తూకం వేస్తారు? మనకు కావాల్సిన ప్రతి ఆహార పదార్థాలని వాడు తూకం వేసి ఇస్తాడు. ఇప్పుడు జైల్లో ఉన్నవాడికి కడుపు నిండా ఎంత కావాలంటే అంత పెడతారనుకుంటున్నారా? పెట్టరు. వాడు కొలత ఒకటి ఉంటుంది, ఒక గిన్నె తీసుకుంటాడు, ఆ గిన్నెలు వేస్తాడు, ఇంతే. ఇంక నువ్వు అంతే తినాలి, ఆ అన్నంతోనే కడుపు నింపుకోవాలి. జైల్లో ఉన్నవారి పరిస్థితి చాలా మేలు ఈ కరువుతో పోలిస్తే. సూపర్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. కానీ ఈ కరువు అతి భయంకరమైన కరువు. ఇక తినడానికి ఏముండదు, మొత్తం కలుషితం అయిపోతాయి. పీల్చుకోవడానికి గాలి శుభ్రంగా ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు.
భూమి మీద ఏదైనా ఒకటి చెట్లు ఆకులైన చింతాకాయని దీన్ని బతుకుదామని చెట్ల దగ్గరికి వెళ్తే ఆ చెట్లు కూడా ఆ తెగులు చేత కుళ్ళిపోయి ఉంటాయి ఆకులన్నీ. ఇక మనకు ఈ భూమి మీద క్షేమకరమైన దృశ్యం కానీ పరిస్థితి కానీ మన కంటికి కనబడదు. అంత భయంకరమైన కరువులకు మనం వచ్చేస్తాం. బయటికి వెళ్దామంటే యుద్ధం, ఇంట్లో ఉందామంటే తెగులు, తిందామంటే అన్నం లేదు, ఆకలి లేదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న ఊర్లో చాలా ఉన్నాయి కదా, పచారీ కొట్లు చాలా ఉన్నాయి కదా, అప్పో సప్పో లేకపోతే ఇప్పుడు దాపెట్టిన వెండి బంగారము తీసుకెళ్ళి కేజీ 10,000 అయినా 1 కేజీ బియ్యం తెచ్చుకుంటామన్నా. ఆ కింద చెప్తాడు, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దు. అంటే దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో వండుకోవడానికి వంట గ్యాస్ ఉండదు, బండికి పెట్రోల్ ఉండదు, ఆటోకి డీజిల్ ఉండదు, ఇంట్లో కరెంట్ ఉండదు, ఆయిల్ నిల్వలు ఇవన్నీ, తాగడానికి నీళ్ళు ఉండవు, నీకు లిక్విడ్ ఐటెం భూమి మీద ఏది దొరకదు. పాల ప్యాకెట్ దొరకదు, మజ్జిగ ప్యాకెట్ దొరకదు, వాటర్ ప్యాకెట్ కూడా దొరకదు. భయంకరమైన కరువులోకి వెళ్ళిపోతాం. బయటికి వెళ్తే యుద్ధం, ఇంట్లో ఉంటే తెగులు, తెచ్చుకుందామంటే అవకాశం లేదు, అమ్మేవాళ్ళు లేడు. ఇక నువ్వు ఇంత బంగారం మెల్లోదంతా తీసుకొని రోడ్డు మీదకి వెళ్తావు. ఎవరికైనా ఇచ్చి ఒక బస్తా బియ్యం ఇస్తాడో, 10 కేజీలు రైస్ ఇస్తాడేమో, తెచ్చుకుందాం లోపలికి వెళ్తావు. అప్పటికే రోడ్డు మీద ఎక్కడి కార్లు అక్కడే ఉంటాయి. ఇసిరేసిన బంగారం నడివీధుల్లో ఉంటుంది. ఆస్తి పట్టాలు పట్టుకొని నీకంటే ముందే తిరుగుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదిగోరా ₹1,00,00,000 రా ఈ ల్యాండ్, ఒక్క బత్తా బియ్యం అని పట్టుకొని తిరిగే వాళ్ళు కుప్పలు ఉంటారు. ఎవరికి కావాలి? నిన్న ఫ్లడ్ వచ్చింది విజయవాడలో, ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా నీళ్ళల్లో మునిగిపోయి? ఎన్ని ఏలం పాటేస్తున్నారు. 10,000 ఇచ్చి తెసపండ్రా, 20,000 ఏది 20 లక్షల రూపాయల కారుని, 15 లక్షల రూపాయల కారుని 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, ఏలం పాటలేస్తున్నారు. ఎందుకు? ఏం చేసుకుంటా దాన్ని తీసుకెళ్ళి? పనికొచ్చేది కాదు కదా. నువ్వు కారు కొంటావు, డీజిల్ ఏది, పెట్రోల్ ఏది? 15 రూపాయలు అమ్మాల్సిన పెట్రోలు 110 రూపాయలు అమ్ముతున్నారు. రేపు 500 అవుద్ది, 1000 రూపాయలు. మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చి తగ్గిద్ది, ఆ ప్రభుత్వం వచ్చి తగ్గిద్ది. ఏం తగ్గదు. ప్రభుత్వాలు మారే కొద్ది రేట్లు పెరిగే పనిలోనే ఉంటాయి, కానీ తగ్గే పని ఏమి ఉండదు. మన భ్రమ అది. వాళ్ళు వస్తే ఉద్ధరిస్తారు, వీళ్ళు వస్తే ఉద్ధరిస్తాను. జస్ట్ ఇమాజిన్. వచ్చినోడు పెంచుతాడు కానీ ఎందుకు తగ్గిస్తాడు? ప్రభుత్వం లాస్ట్లోకి తీసుకెళ్తాడా? ఇది జరగని పని. మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితం ఏమైనా మారుద్దేమో మన ప్రార్థన బట్టి, కానీ దేశం మారదు, దేశ స్థితి మారదు. ఎందుకంటే అంతకంతకు నిన్ను మోసపుచ్చేవాడే వస్తాడు, లోకాధికారి. ఈ లోకం వాడి చేతుల్లో ఉంది. వాడు మనల్ని నష్టపరచడానికే వస్తాడు. బయటికి వెళ్తే యుద్ధము, శ్రమ, కరువు, ఇంట్లో ఉంటే తెగులు. మొన్నైనా లాక్డౌన్ చేసి లోపల ఉండండి, బయటకు రావద్దని చెప్పారు. రేపు లోపలుంటే తెగులు, బయట ఉంటే యుద్ధం. ఎందుకంటే ఆ భయంకరమైన ఆ వైరస్, ఆ వేవ్స్ మన మీదకి వస్తాయి. చర్మం కుళ్ళిపోయిద్ది, కళ్ళు లొట్టలు పడిపోతాయి, కళ్ళు కరిగిపోతాయి ఆ రేడియేషన్ దెబ్బకి, పళ్ళు ఊడిపోతాయి. బయటికి వెళ్తే లోపల ఉందామంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు. ఏం చేయాలి ఆ టైంలో? యెషయా గ్రంథం 4:16 చూడండి. కరెక్ట్గా ఒక 7 రెఫరెన్స్లు ఇస్తా, అవి కూడా ఇవ్వకపోతే బాగోదు, అందుకని చెప్తా. యెషయా గ్రంథం ఎహెజ్కేలు పుస్తకం 4:16. చాలండి. నరపుత్రుడా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని నెమ్మదిగా మొదటి నుంచి చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు నా వైపు చూడాలి. బైబిల్లో ఉన్నదే చెప్తా, ఉపమానం కూడా చెప్పను, కథ అసలు చెప్పను. ఎందుకంటే సమయం చాలా ఇంపార్టెంట్. నేను తొందరగా ముగించాలని ఈరోజు త్వరగా ప్రారంభించా. జాగ్రత్తగా వినండి. తూనిక ప్రకారం ఎంత రైస్ ఇవ్వాలో అంత ఇవ్వు, ఎంత కొలతుందో అంతే ఇవ్వు, దాని ప్రకారమే వాళ్ళకి ఇవ్వు, ఎక్కువ ఇవ్వద్దు. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. రేపు రాబోయే రోజుల్లో మన మనుగడ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈ వ్యవస్థలు మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఏ ఇంట్లో ఏ అకౌంట్లో డబ్బులు ఉండనివ్వడు, ఎవరి చేతులు ఆస్తి ఉండనివ్వడు. దానికి సూచనగా మొన్న చెప్పా, ల్యాండ్ టైటిలింగ్ ఏదో వచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్. అది ప్రపంచం మొత్తం వచ్చేస్తుంది. ఆస్తి పేపర్లు నీ దగ్గర ఉన్నట్టుగానే ఉంటాయి, అవి ఎందుకు పనికిరావు. అకౌంట్ నెంబర్ నీదే, ఫోన్ నెంబర్ నీదే, ఓటీపీ నీకే వస్తుంది, కానీ నీ చేతులు ఏమీ ఉండవు. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా పాల కొట్టుకి పాలు ఇవ్వడు,
పచారీ కొట్టుకి పచారీ ఇవ్వదు. అసలు ఆ రేడియేషన్కి, ఆ యుద్ధాలకి పంటలే పండవు. ఇంక నీ కూరగాయలు ఎక్కడొస్తాయి? ఉన్నదంతా అంత కందిపప్పు, అంత రైసే. అది కూడా ఇంకా వాడు నిల్వలు ఇవ్వడు. ఏ ఊర్లో నిల్వలు ఉండవు. రాను రాను మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఎవ్వరికి ఈ పర్మిషన్లు ఉండవు. మొత్తం మానవుని మనుగడ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ముద్ర విప్పబడగానే, మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర రాగానే మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పటికే సంఘం వెళ్ళిపోయింది, కలవరాలు వచ్చేస్తాయి, మొత్తం ఈ అధికారులు మొత్తం వచ్చేస్తారు. మొన్న చెప్పా కదా, ఈ అధికారులు మానవునికి పాప భీతి ఉంటుందేమోనని, పసిపిల్లోడు ఉన్నాడే ఇంట్లో, సరే పానీలే అనుకుంటాడేమో పోలీసోడు అయితే. అయ్యో ముసలోళ్ళు ఉన్నారా, సరే పానీలే అనుకుంటాడేమో. అందుకని మనుషుల్ని పెట్టుకుంటే కనికరం చూపిస్తారని రోబోలను పెట్టేస్తాడు. మన జగనన్న పెట్టినట్టుగా, వాలంటరీ వ్యవస్థ పెట్టినట్టుగా 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ లాగా రోబో వ్యవస్థ వచ్చేస్తుంది. గ్రామానికి ఇన్ని రోబోలు వస్తాయి, పల్లెకి ఇన్ని రోబోలు వస్తాయి, ఊరికి ఇన్ని రోబోలు వస్తాయి, సిటీకి ఇన్ని రోబోలు వస్తాయి. ఆ రోబోల్లో మనం కంట్రోల్ అయిపోతాం. మొత్తం జీపీఆర్ఎస్లో మనం ఉండిపోతాం. అంటే ఊరు వెలుపటి నుంచి ఊరి చివరి వరకు ఎవరు ఎటు వెళ్తున్నా, ఎవరు ఏం చేస్తున్నా, మొత్తం మనంతా, మన ఆలోచన వ్యవస్థ కానీ, మన కార్యసిద్ధి వ్యవస్థ కానీ మొత్తం రోబోల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏం చేసినా వాడికి తెలిసిపోయింది, వాడికి అర్థమైపోయింది. మన దగ్గర ఏం నిలువ ఉంది, మన దగ్గర ఏముంది, కరెంట్ ఉందా, బ్యాటరీ ఉందా, గ్యాస్ ఉందా, పెట్రోల్ ఉందా, లేదా డబ్బు ఉందా, బంగారం ఉందా, ఏముందో మన దగ్గర వాడికి తెలిసిపోద్ది. తెలియకపోయినా నీ డబ్బులు నాలుగుకోవడానికి కూడా పనికిరావు. ఆ టెట్ల పాస్టర్ గారు, నా డబ్బులు నా కాడే ఉంటాయి. పాత 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయే అనుకో, ఏం చేస్తా? నీ డబ్బులేగా, నీ కష్టార్జితమే కదా, పనికొస్తున్నాయా? రేపు కూడా సింపుల్గా అంటాడు, ఈ డబ్బులు పనికిరావు అంటాడు. ఒక్కటే సంతకం. ఏం చేస్తాం? పెట్లో కూలిపోవాల్సిందే. అవి పనికిరావు. ఇది జరగదంటానికి లేదు, ఆల్రెడీ జరిగిందిగా. ఒక నిర్ణయం వచ్చింది కదా, ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చింది కదా. ఇంక నీ చేతులు ఏముండవు. ఇప్పుడు అందరూ బంగారం మీదకి ఎగేసుకొని వెళ్తున్నారు కదా, బంగారం ఉండాలి, బంగారం కొనాలి, బంగారం లేకపోతే అట్ట, బంగారం అసలు దాని మీద మనసు పెట్టుకొని అసలు జీవితమే బంగారం అన్నట్టుగా బతికేస్తున్నాం కదా. రేపు ఆ బంగారం ఈ పొగా కాళ్ళ అమ్మినట్టు అమ్మేస్తుంటారు బయట పెట్టుకొని. బంగారం మీద పిచ్చి, బంగారం మీద మనసు పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగానండి. ఖజానా జ్యువెలర్స్ ఎందుకు ఈగలు తోలుకుంటూ ఉంటారు? వాడికంటే శెట్టిగారి కొట్లో కందిపప్పు బియ్యమే రేటు ఎక్కువ ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకొని, మనసులో పెట్టుకొని, ప్రభు రాకడ ఒకవేళ మన జీవితంలో ఖచ్చితంగా మన తరంలోనే ఉంటుంది. నేను నమ్ముతున్నా, నేను మాట మీదే ఉన్నా. ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్తున్నా, మన తరంలోనే ఉంటుంది రాకడ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొత్తం ఆర్థిక వ్యవస్థలు, స్థితిగతులు, ఈ క్రయ విక్రయములు అన్నీ వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. నువ్వు కొనడానికి లేదు, తీసుకోవడానికి లేదు, అమ్మడానికి లేదు, ఏమి లేదు, సీక్రెట్గా చేయడానికి కూడా ఏమీ లేదు. మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిజమా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. నీకు కరెంట్ మీటర్ కావాలి ఈరోజు నీకు కరెంట్ మీటర్ కావాలి. వెంటనే వాడు నేను ఏమడుగుతాడు తెలుసా? నీ ఆధార్ కార్డు తీసుకురాపా. మా ఊరు ఎంఆర్ఓతో చెప్పిస్తా, మున్సిపుతో చెప్పిస్తా, విఆర్ఓతో చెప్తా, నేను ఈ ఊరోనే, ఇవన్నీ కుదరదు, నీ ఆధార్ కార్డు దేపో అంటాడు అంతే. మొన్న లాక్డౌన్లో పెట్రోల్ కావాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తేనే పెట్రోల్ కొట్టమని చెప్పారు. ఎంతమంది గుర్తుంది ఈ మాట? గుర్తుంది కదా. ఆధార్ కార్డు చూపిస్తేనే పెట్రోల్ కొట్టమన్నాడు, లేకపోతే కొట్టొద్దు అన్నారు. రేపొద్దున 666 ముద్ర చూపిస్తేనే వాడికి ఇవ్వండి. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ఏం చేయాలన్నా 666 ముద్ర కావాలి. క్రయ విక్రయములు చేయడానికి సాతాను ముద్ర నీ నొసట మీదో, నీ మణికట్టు మీదో, నీ తొడ మీదో ఎక్కడో వాడి ముద్ర వేయించుకొని నువ్వు బయటికి రావాలి. వాడి ముద్ర వేయించుకొని నువ్వు ఏదైనా తీసుకోవాలి. అప్పుడు ఇంక నువ్వు చేయడానికి ఏముండదు. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయాలు లేవు. నీకు బోరు కొడుతుంది, నేను అట్లా సరదాగా బయటికి వెళ్ళొస్తా. ఎప్పుడు బాంబు పడుతుందో తెలీదు, ఏ తెగులు నీ మీదకి వస్తుందో తెలీదు, ఓడిపోతావు. భయంకరమైన యుద్ధం, భయంకరమైన కత్తి వాత చేత హతులవుతున్న వారు కుప్పలు ఉంటారు తెలుసా. బ్రతికిన జనాల కంటే చచ్చిపోయిన మనుషులు ఎక్కువ ఉంటారు. ఆ రోజు శవాల దిబ్బలు, పూడ్చడానికి స్థలాలు ఉండవు, పట్టుకోవడానికి అవకాశం ఉండదు, మనుషులు ఎవరు దగ్గరికి కూడా వెళ్ళడానికి లేదు. మనం చదివారు కదా, అవి పట్టుకుంటేనే ఆ వైరస్ మనకు అంటుకుంటుంది. అక్కడికక్కడ కుళ్ళిపోతాయి మన శరీరాలు, సజీవంగా ఉన్న శరీరాలు. అందుకని చనిపోయిన మృతదేహాలను సరిచేయటానికి రోబోని తయారు చేసింది. అందుకే మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, రోబో మీనింగ్ అని కొట్టండి, దాని గురించి వివరం వచ్చేస్తుంది. రోబో తయారు చేసింది అందుకు.
అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు మనం చదివితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదువుదాం. సరే ఏజ్కేల్ పుస్తకం 7వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదువుదాం. బయట ఖడ్గమున్నది, లోపట తెగులు క్షామముంది. అబ్బా, బయటేమో యుద్ధం, లోపలేమో తెగులు. బయటకు వస్తేనేమో యుద్ధంలో చచ్చిపోతావు, బాంబుల దాడికి చనిపోతావు. లోపలుంటేనేమో వైరస్లో చచ్చిపోతావు. నువ్వు స్వేచ్ఛగా బతకడానికి ఈ భూమి మీద నీకు నివాస యోగ్యకరమైన వాతావరణం లేదు, రాదు, ఉండదు. మనిషి ఎంత ప్రార్థన చేసినా, యోగా చేసినా, తపస్సు చేసినా, భక్తి చేసినా ఈ భూమి నీకు క్షేమము కాదు. అందుకే దేవాతి దేవుడు నేను ఈ భూమిని బాగు చేస్తాను, నీ స్థితిని మారుస్తానని చెప్పట్లా. భూమి నీకు క్షేమము కాదు కాబట్టే నేనుండు స్థలంలో నీ ఉండున్నట్లుగా నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను రా, పరలోకంలో పెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. సదాకాలం బతకాలని ఆశపడుతున్నావు నువ్వు. ఇది నీకు క్షేమం కాదు. ఇక్కడ సేఫ్టీ లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మానవత్వం లేదు, మంచి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎట్టెళ్ళినా కలవరమే, దోపిడే, మోసమే, అన్యాయమే, హింసే ఈ భూమి మీద. క్షేమం లేదు. అందుకే ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తాను అంటున్నాడు. నువ్వు బయట ఉండలేవు, లోపలికి రాలేవు. ఆ రోజున జరిగే ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? నీకు చెప్పాను కదా, 6,000 రకాల వైరస్లు ఉన్నాయి, 6,000 రకాల తెగుళ్ళు. కరోనా ఒక్కటే ఇంకా 5,999 రకాలు ఉన్నాయి తెగుళ్ళు. అవి మొత్తం బయటకు వస్తే ఏమండి, అసలు కరోనా ఎంత తెలుసా బయటకు వచ్చింది? మన చిన్న థమ్సప్ బాటిల్ ఉందా 20 రూపాయలది, దాంట్లో సగం ఎంత? 100 ml. ఆ సగంలో సగం. చిన్న థమ్సప్ బాటిల్ని 4 భాగాలు చేస్తే ఒక భాగం అంత సీసాలో ఇంజెక్షన్ చేస్తారే, అంత సీసాలో పెట్టుకొని ఆ సైంటిస్ట్ జాగ్రత్తగా, అమ్మో ఇది బయటికి వెళ్తే ప్రజలందరూ చచ్చిపోతారు, ఏమైనా సరే నా ప్రాణాలు పోయినా సరే ప్రజలను కాపాడాలని జోబులో పెట్టుకుని చల్లగా బయటకు వచ్చాడు. యాడ సమాజ్ చేద్దాం అనుకుంటే ఏమో మరి. ఈలోపు సమాచారం లీక్ అయిపోయింది. వాడిని వెంటబడ్డారు. పట్టుకొని రా, వాడిని తీసుకెళ్ళి లోపలేండి రా. ఈ గొడవలో, ఈ కొట్లాటలో, ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆ బాటిల్ తగిలింది. చైనాలో ఒక మార్కెట్లో ఈ కొట్లాటలో బుల్లెట్ బాటిల్ తగిలి అది పగిలిపోయింది. అక్కడ విజృంభించింది కరోనా. ఏది ఎంత? 100 ml అక్కడ విజృంభిస్తే ప్రపంచాన్ని షేక్ చేసింది. ఆయన అన్నట్టు వాడు ఒకటి శంభుడు తెచ్చింటే ఏమ్మా, వాడంతా తెస్తేనే అతలాకుతలం అయిపోయామే. ఒక చెంబేసింటే ఇంకా పరిస్థితి ఏ స్థితికి వెళ్ళేదో. నేనంట అది చిన్నదే పోని, ఇంకా రేపు వచ్చేది మహాభయంకరం. దాన్ని బయోవార్ అంటారు. మొదటి ముద్రలో వచ్చినవాడు ఆ పెద్దల సభలో చెప్తున్న మాట ఏం తెలుసా? యుద్ధం చేస్తే ఏమొస్తుందిరా? మొత్తం నాశనం వస్తుంది, అంత పోద్ది, నీకు నాకు నివాస యోగ్యంగా ఉండదు. నా మాటనండి, నేను ఒక ఆలోచన చెప్తా మీకు అని. ప్రపంచం అంతా గడగలాడిపోతుంది. ఈ యుద్ధం ఆగదా? ఈ యుద్ధం ఆపరా? మనం ఇటు చచ్చిపోవాల్సిందని గడగలాడుతుంటే వీడు మీటింగ్ పెట్టి అంత అడావుడి చేస్తా ఉంటే ప్రపంచం అంతా TV9లో, NTVలో, సాక్షిలో అన్ని ఛానల్లో పెట్టుకొని ఇదే వ్యవహారం. అప్పుడు చూడండి సీరియల్, మీకు దమ్ముంటే చూద్దాం. ఇప్పుడు తెచ్చుకొని నోరు తెచ్చుకొని అది నాకు ఆ సీరియల్ చూసే వాళ్ళని చూస్తే నిజంగా కొరడాలతో కొడదామనిపిస్తుంది చెలువేసి. నిజమన్నా, ఏం అది పనికొచ్చేది కాదు, కూటికొచ్చేది కాదు, గుడ్డకొచ్చేది కాదు, ఏమన్నా నేర్చుకునేది కాదు. గంటలు గంటలు ఆడబెట్టుకొని అది చూసి ఆడవకపోతే ఏసై దగ్గర ఏడుస్తామమ్మా. మళ్ళీ నా కాడికి వచ్చి సీమిడంతా నాకు పోసి మా పిల్లోడికి జ్ఞానం రాలేదన్నా, మా పిల్లోడికి అది రాలేదన్నా, ఇది రాలేదన్నా అని ఎన్ని నాకు చెప్పకపోతే ఆ ఏడుపేద ఏసై దగ్గర కూర్చొని ఆడవచ్చు కానీ పిల్లల కోసం. ఆ రోజు ప్రపంచం అంతా టీవీల దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. ఏం చేస్తాడు వాడేం చేయడు, సింపుల్గా చదువుతాడు. ఇదిగో మనం అందరం క్షేమంగా ఉండాలి, మనందరం పెద్దవాళ్ళం, డబ్బులు ఉన్నవాళ్ళం, బాగున్న వాళ్ళం, చచ్చేవాడు చావాలి, బతికేవాళ్ళం మనం బతకాలి. అందుకని యుద్ధాలు ఆపండి. ఏం చేద్దాం? బయోవార్.
చెట్లకి ఏం కాకూడదు, వస్తువులకి ఏం కాకూడదు, పంటలకి ఏం కాకూడదు, మనుషులు మాత్రం చచ్చిపోవాలి. బయోవార్, తెగులు రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ వార్, యురేనియం బాంబు దాడి. ఈ 3 విధాలుగా ప్రపంచం మీదకి వస్తుంది. మొదట యురేనియంతో బాంబులు దాడి చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇప్పటికే ఆకాశంలో శాటిలైట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదా శాటిలైట్స్. అది ఎంత పెద్ద ప్రమాదకరమైందంటే, నేను ఒక వీడియో చూసా. అర్ధరాత్రి 2 గంటలప్పుడు నాకు ఎండ కావాలి అంటే ఆ సంస్థ వాళ్ళకి మనం మెయిల్ చేస్తే వాడు అర్ధరాత్రి 2 గంటలకు నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ పెడితే ఆ లొకేషన్లో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మధ్యాహ్నం ఉండే ఎండ నీకు ఇస్తాడంట, సూర్యుడి ఎండ. ఎలా? సింపుల్గా వాడు చెప్పిన లాజిక్ ఏంటంటే, భూమికి ఈ వైపు చీకటి ఉందనుకో, ఈ వైపు ఏముంటుంది? పగలు ఉంటుంది. అమ్మా మీరు మరీ అమాయకులు, నాకు తెలుసు, మీకు ఆ సీరియలే ఎక్కువ. అది అర్థమైందంటే చాలా ధన్యులు మీరు. భూమి ఇలా గుండ్రంగా ఉంది కదా, ఈ సూర్యుడు ఈ పక్క ఉంటేనేమో ఇక్కడ వెలుతురు వస్తుంది. సూర్యుడు ఇలా వెళ్తుంటాడు కదా, సూర్యుడు ఎక్కడికి పోలే, మళ్ళీ జ్యోతి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మీ భాషలో చెప్తున్నా. సూర్యుడు తూర్పున ఉదయించి ఇలా పడమరలు అస్తమిస్తాడు కదా, సూర్యుడు ఇలా వచ్చినప్పుడు మనకు చీకటి వస్తుంది, మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విశ్వంలోకి శాటిలైట్ పంపించి ఈ సూర్యుని ఎండ శాటిలైట్లోకి తీసుకొని ఆ ఎండని మనమున్న చోటికి రిఫ్లెక్ట్ చేస్తారు, అద్దంలాగా. అర్థమైందా? అద్దాన్ని ఇలా పెడితే ఇక్కడ పడిన ఎండ వెలుతురు ఇట్లా వస్తుంది కదా, ఇలా రిఫ్లెక్ట్ చేస్తారు. అంటే అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం ఉండే ఎండని ఇవ్వగలుగుతున్నాడంటే అది జ్ఞానం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడు. ఇప్పటికే ప్రతి దేశం కొన్ని శాటిలైట్స్ని పంపించేసింది. ఆ శాటిలైట్లో ఏమున్నాయి తెలుసా? న్యూక్లియర్ బాంబ్స్. న్యూక్లియర్ బాంబ్స్ అంటే పరిమాణం చిన్నదే కానీ దాని ప్రభావం పెద్దది. ప్రతి దేశం ఒక శాటిలైట్ని పంపించింది. ఆ శాటిలైట్స్లో ఈ బాంబులు ఉన్నాయి. జస్ట్ వాళ్ళు లొకేషన్ డెస్టినేషన్ సెట్ చేసి స్పాట్ పెట్టి బటన్ నొక్కితే ఇంకా ఏం పనిలా ప్రశాంతంగా పడుకోవచ్చు, చక్కగా వెళ్ళి స్పాట్లో పడిపోతుంది. అలాంటి వెపన్స్ ఆల్రెడీ ఈ విశ్వం మొత్తం చుట్టుకొని ఉన్నాయి, భూమికి చుట్టుపక్కల ఉన్నాయి. చైనా వాడు పంపాడు, రష్యా వాడు పంపాడు, ఇక ఉత్తర కొరియా వాడైతే మొత్తం తుఫాను పెట్టిన పైన ప్రపంచం మొత్తం అని గ్రిప్పులో తీసుకోవడానికి మొత్తం పైన పెట్టేశాడు. వాడు తిక్కలేసిందంటే ఎవరు మాట విన్నంట వదిలేస్తాడు. శాటిలైట్స్ అవి ఉన్నాయి. ఒక్క బాంబు పడితే ఒక దేశం లేచిపోద్ది. ఒక్క బాంబు శాటిలైట్లోంచి రిలీజ్ అయితే ఒక దేశం వెళ్ళిపోయింది. అలాంటిదే ఈ సబ్మెరైన్స్ ఉన్నాయి కదా, గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. సబ్మెరైన్స్ తెలుసా? ఎంతమందికి తెలుసు అంటే మీకు చెప్దామని. ఎత్తండి, చేయి గట్టి పైకి ఎత్తండి, మిగతా వాళ్ళకి తెలియదు. సబ్మెరైన్స్ అంటే ఒక చేపలాగా, మిగతా వాళ్ళకి అర్థమవుతామని చెప్తాను. మళ్ళీ మీరు నన్ను ఏంది ఇంత తిక్కలోడు మా పాస్టర్కి అనుకున్నారు. ఒక చేపలాంటి పడవ, అది అన్ని పడవల నీళ్ళ మీద వెళ్తే అది సముద్రం లోపల వెళ్తుంది. ఆ పడవ గాలెట్టాడిద్దన్న అమాయకంగా చెప్పమాకండి. ఆక్సిజన్ ఉంటుంది లోపల, ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, వంట రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. దాంట్లోనే 10 మంది మనుషులు ఉంటారు ఆ సబ్మెరైన్లో. దేశాలు దాటి వెళ్ళిపోతుంటే చాలా సముద్రం లోపల ఒక తిమింగలం లాగా వెళ్తుంటుంది లోపల. అలాంటి సబ్మెరైన్స్లో న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకొని ఉన్నారు. చైనా బార్డర్లో బంగాళాఖాతంలో వాడొకటి పెట్టాడు, అమెరికా వాడు ఒకటి పెట్టాడు, బంగ్లాదేశ్ వాడు ఒకటి పెట్టాడు, ఈ పక్క నుంచి అమెరికా వాడు ఒకటి పెట్టాడు, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి పెట్టాడు, భారతదేశానికి చుట్టూ. అదేమైనా ఫినిషింగా? ఒక్కటి కనుక పేలిందనుకో 200 కిలోమీటర్ల సముద్రం ముందుకు వస్తుంది. ఒక్క బాంబు పేలితే 200 కిలోమీటర్లు సముద్రం లేచి ముందుకు వస్తుంది. మనం సరిగ్గా 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి మన చర్చి. 200 అంటే ఎంత దూరం? సరే వాడు చెప్పిన 200 లెక్క తప్పింది, 100 అనుకో, అడగబోతావు? ఎంత దూరం వెళ్తావు? ఎలా తప్పించుకుంటావు? బయట యుద్ధం, లోపల తెగులు, క్షామం, కరువు, ఉండలేవు, బయటికి వెళ్ళలేవు, నువ్వేం చేయలేవు మూడో ముద్ర విప్పబడితే. అందుకే దేవుడు చెప్తాడు, మొదటి పునరుద్ధానములో పాల్గొన్నవారు ధన్యులు. ఏంటి మొదటి పునరుద్ధానం? ఏనాడైతే యేసయ్య ప్రత్యక్షమవుతాడో సంఘం ఎత్తబడుతుందో అది మొదటి పునరుద్ధానం. నువ్వు ఆ మొదటి పునరుద్ధానంలోనే రావాలి. పొర్రపాటును విడవబడ్డావా,
ఇక్కడే ఉండిపోయినవా, ఇంక నువ్వు తెగులు చూస్తావు, ముద్రలు విప్పబడతాయి. యూట్యూబ్లో చూసుకుంటూ, వామ్మో జాన్సన్ అని చెప్పాడే, ముందే చెప్పాడే, నేను గుర్తుపట్టలేకపోయానే, నేను వినలేకపోయానే, నేను దేవుని మాటకు లోబడలేకపోయానే, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా అని లోకం వెంట పరిగెత్తానే, నన్ను నేను కాపాడుకోలేకపోయానే, అయ్యో ఈ తెగుల్లో నేను ఇలా ఉండిపోవాల్సిందేనా అని అప్పుడు ఎంత కన్నీరు గార్చినా, ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత విలవెల్లాడినా నీకు అవకాశం ఉండదో. అన్నయ్య ఈ లోపే చచ్చిపోతే దేవునికి స్తోత్రం, ఇంకా నాకు ఇబ్బంది ఉండదు కదా, నేను తప్పించుకుంటానని నువ్వు అనుకోవచ్చు. సమాధులు తెరవబడతాయి, అందరూ లేపబడతారు, ఆ తెగులు అందరూ రుచి చూడాల్సిందే. ఎందుకంటే పైకి వెళ్ళేవాడు పైకి వెళ్తాడు, శ్రమలో ఉండేవాడు, బాధను అనుభవించేవాడు భూమి మీద ఉంటాడు. సమాధులు తెరవబడతాయి, తీర్పు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం, మరణ పునరుద్ధానం. నువ్వు కూడా వస్తావు, నువ్వు సమాధిలో ఏమి ఉండవు. ఈ మరణము, ఈ లోకం అనుకుంటున్న ఈ మరణము శాశ్వత కాలము కాదు, అది కొంతకాలమే, కొద్ది కాలం నిద్రాది. మరలా ఒకరోజు వస్తాడు, సముద్రంలో చనిపోయినాడు బయటకు వస్తాడు, నదుల్లో చనిపోయినాడు బయటకు వస్తాడు, భూమిలో చనిపోయినాడు బయటకు వస్తాడు, గాలిలో చచ్చిపోయినాడు బయటకు వస్తాడు, అందరూ బయటపడతారు, ఆ రోజు బయటకు వచ్చేస్తారు. కనుక దాన్ని తప్పించుకోవటం ఎవరి వశము కాదు. ఇప్పుడే మారు మనసు పొందుదుము గాక. హల్లెలూయా. ఆ రోజు ప్రజల ఘోష ఎలా ఉంటుందో విలాప వాక్యంలో చెప్తాడు. విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. విలాప వాక్యములు పేజీ నెంబర్ చెప్పన్నా. 685. 685. రాసుకునే వాళ్ళు రాసుకోండి, చూడగలిగిన వాళ్ళు చూడండి. చదువుతున్నారు, చదువన్నా. మా స్వాస్థ్యము పరదేశుల వశమైపోయింది, మా ఇల్లు అన్యులకు స్వాధీనం అయిపోయింది, మేము తల్లి లేని తండ్రి లేని దిక్కులేని వారంలాగా అయిపోయాము. విశ్రాంతి నెమ్మది మాకు కరువైపోయింది. చాలండి. హలో, ఆనాటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి వీళ్ళకి అర్థం కాదు. భక్తి, దేవుడు, పరిశుద్ధత, నీతి, నిజాయితీ, విలువలు అంటల్లా. విలువలు అంటే తెలుసా? మనం బట్టలు వేసుకున్నాం, ఎవడైనా బట్టలు ఇప్పేసి తిరిగితే వాడిని ఏమంటాం మనం? ఫస్ట్ ఏమంటాం? సిగ్గులేదురా, మంచి మానవం లేదా, తెలీదా? ఇయేగా మనం మాట్లాడేది. ఇప్పుడు జాతనంత ఏంటి? విలువలు లేని పనులేగా, వాల్యూస్ లేని పనులే కదా. అలాంటి ఎక్కువైపోతాయి. ఎందుకయ్యా ఇలా జరిగిందంటే వాళ్ళు చెప్తున్నారు, మా తల్లిదండ్రుల దోషం మా మీదకి వచ్చింది, మా పితరుల శాపం మా నెత్తి మీదకి వచ్చింది. తండ్రి లేడే, తల్లి లేదే, ఉండడానికి ఇల్లు లేదే, తినడానికి తిండి లేదే, మేము ఏం పాపం చేశామని విలవిల్లాడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఒకవేళ దేవుడు వాక్యము మర్మమై ఉంది కానీ సరళి భాషలో, మన భాషలో, మన తెలుగు భాషలో ఒకవేళ అక్కడ రాయాల్సి వస్తే ఇలాగో రాయాలి. తల్లిదండ్రులు మాకు దేవుడి గురించి చెప్పింటే, భక్తి నేర్పించుంటే, బాప్తిస్మం గురించి, పరిశుద్ధత గురించి, పరలోక రాజ్యాన్ని గురించి మాకు బోధించుంటే మేము భక్తి చేసే వాళ్ళమే కదా. మాకు చెప్పలేదే, వాళ్ళు మాకు నేర్పలేదే, మాకేంటి కర్మ అని వాళ్ళు వేదన పడుతున్నారు. మా దాసులు మా నెత్తి మీదకి ఎక్కారు అంటున్నారు. ఎవరు దాసులు? పనోడు, ఇంట్లో కూలికి పెట్టుకున్నాడు, కట్టేసి వాళ్ళని, యజమానులు కట్టేసి దాడి చేస్తున్నాడు. ఎవరు వాళ్ళు? రోబో. దాసుడు అంటే పనోడిని పెట్టుకున్నావు, రే నీళ్ళు లేపో, మోటార్ అయిపో, ఇల్లు ఊడ్చిపో, మొక్కలు నీళ్ళు పోయిపో, కూరగాయలు తేపో, బియ్యం తేపో, గ్యాస్ తేపో. ఇంట్లో ఉన్న పనోడు ఏదో చేస్తూ ఉంటాడు కదా, ఆ పనోడు జై అమలువో అన్నాడు అనుకో ఓనర్ని, ఎట్లుంటుంది? ఒరే జీతం ఇచ్చేది నేను, పనిలో పెట్టుకుంది నేను, నా మాట నువ్వు వినాలి కానీ నీ మాట నేను ఏంద్రా అన్నం అనుకో, మర్యాద లోపలికి వెళ్ళి, లేకపోతే మర్యాద ఉండదు అన్నాడు అనుకో. ఎట్లుంటుంది మనకి? దాసులు మనకు పని చేయడానికి, మన అక్కర కోసం పెట్టుకుని, రోబో తయారు చేసినందుకు బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి,
ఇల్లు చిమ్మడానికి, వంట చేయడానికి. మనకు తెలియని చేతగాని టెక్నాలజీ ఏదైనా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయడానికి రోబో. ఇంకా మనిషి పట్టుకోవడానికి, మనిషి వెళ్ళడానికి వీలు లేని స్థలాలకి రోబోని పంపిస్తారు, అందుకు రోబో. కానీ ఇప్పుడు అదే మన మీద యజమానైపోయింది. మన మాట వినేది లేదు, మన మీద పెత్తనం చేసేస్తుంది. ఇక నీకు ఎంత ఆస్తి ఉంటే ఏంది, ఎంత అధికారం ఉంటే ఏంది, ఎంత గొప్పడివి, ఎంత బలము, ఎంత కులము, ఎంత మతము, ఎంత గర్వము, ఎంత అహంకారం నీ నెత్తినేసి కొట్టుకోవడానికా? నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, నేను ఆఫీస్కి పోవాలన్నాను. నీ ఆడుందరు నీ ఆఫీసు ఎప్పుడు బూడిదైపోయింటే. నేను కలెక్టర్ దగ్గర డ్రైవర్ని, ఎస్పీ దగ్గర గన్మ్యాన్ని, నన్ను ఆపుతావా? ఎస్పీఏ లేడాడా, ఎక్కడ పోతావు? నీ మినిస్టర్ లేడు, ఎమ్మెల్యే లేడు, సీఎం లేడు, ఎవరు లేరు. మొత్తం క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోయింది. లలిత జ్యువెలరీకి బట్టకుండోడు వచ్చినా కూడా ఏం చేయడానికి లేదు. ఒరే నాది మొత్తం బ్రాంచీలు ఉన్నాయని చెప్పినా ఏం నెత్తినేసి కొట్టుకుంటావు? ఆ బంగారం అంతా ఏం చేసుకుంటావు? మట్టి ముద్దలు అమ్మినట్టుగా బంగారం అమ్మినా కూడా కొనేవాడు దొరకడు తెలుసా? ఆ రోజు పరిస్థితి అది. నడివీధిలో పారేయాల్సి వస్తుంది. ఇది అంతా ఎరిగారు ఇప్పుడున్న బిలియనీర్స్. హలో, ఇప్పుడున్న ధనవంతులందరికీ ఈ సంగతి తెలిసే వాళ్ళ ప్లాను, వాళ్ళ స్కెచ్ ఏంటంటే మన దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేసి ర్యాకెట్ మీద ప్రయోగాలకి ఎక్కువ కోట్లు ఖర్చు పెడుతున్నారు. ర్యాకెట్ మీద నేను చాలాసార్లు అనుకునేవాడిని, వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ర్యాకెట్ వేసుకొని పైకి పోతున్నారు, అసలు ఏం చేస్తున్నారు పైన? అసలు ఏంటి వాళ్ళ మిషన్ ఏంటంటే, ఏ గ్రహం మీద నీళ్ళు ఉన్నాయి, ఏ గ్రహం మీద ఆక్సిజన్ ఉంది, ఏ గ్రహం మీద మనిషి క్షేమంగా బతకగలడు ఎత్తుక్కుంటున్నారు. ఎందుకని? వాళ్ళకు తెలుసు ఈ భూమి మీ నాశనం అవుతుందని. వాళ్ళకు తెలుసు ఈ భూమి మీద క్షేమము లేదు, రాదు, ఉండదని. అందుకే ధనవంతులంతా డబ్బు వ్యయం పరిచి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు. మన ఎలన్ మస్క్ అనే ఒక అతను ఉన్నాడు కదా, అతని టార్గెట్ ఏంటంటే అతి తొందరలో భూమి నాశనం అవుతుంది, దగ్గరగా ఉన్నాం, త్వరగా అందరికంటే ముందెళ్ళి చంద్రమండలం మీద ఫ్లాట్లు వేసి అపార్ట్మెంట్లు కట్టి ఒక్కొక్కడి దగ్గర లక్షల కోట్లు వసూలు చేసి నేనే కుబేరున్న వాళ్ళని వాడి తపన. వాడి ఆశ మంచిదే కానీ ఆశ ఏమీ చెడ్డదే. అందరికంటే బాగుండాలని, అందరికంటే ముందెళ్ళాలని మంచిదే, పైకి వెళ్తా బాగానే ఉంది, ఓకే. కానీ అక్కడ ఎవరుంటారు? ఉన్న మీ 1000 మంది 10,000 మందితోనే సరిపోద్దా? మిగతా భూమి అంతా నాశనం అయిపోయినాక మీ 10,000 మంది ఏం చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు? ఆడుండే అయినా మనిషికి స్వార్థం, పైకి వెళ్ళాలని. ఎప్పటికైనా మీకు అర్థమైందా? ఇప్పటికే చంద్రమండలంలో ఫ్లాట్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో లేదా? చంద్రుడి మండలం మీద స్థలం కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టమంటున్నారు, పోయి ఇల్లు కట్టండి మేము వచ్చేస్తామని. చాలామందికి అదే సాధ్యపడేటట్టు లేదని భూమి మీదే బంకర్స్ తవ్వుకున్నారు. ఇండియాలో కూడా ఉన్నాయంట అవి. ఇండియాలో అసలు బంకర్ ఉందా? మనకు అవసరమా? అది ఎక్కడుంటుంది? సిరియాలో, గాజాలో, లెబనాన్లో, ఇరాక్లో, ఇజ్రాయెల్లో ఉంటాయి బంకర్స్. అంటే భూమి లోపల ఒక 100 మీటర్ల లోపల 100 అడుగులు 200 అడుగులు లోపల తవ్వుకొని అక్కడ ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటారు. కానీ ఇండియాలో కూడా తవ్వుతున్నారు, అవి తవ్వుకున్నారు. మొత్తం కావాల్సిన భోజన పదార్థాలన్నీ లోపల, ఈ డ్రై ఫ్రూట్స్, కొంతకాలం ఒక 5-6 సంవత్సరాలకు సరిపడా ఆహార నిల్వలు చేసుకొని ధనవంతులైన వారు ఆ లోపల దాక్కొని బతుకుదామని ఆశపడుతున్నారు. చంద్రమండలం మీద ఉండాలని ఆశపడేవాడు ఒకడు, లోపలుండి భద్రంగా ఉండాలనుకునేవాడు ఒకడు. కానీ ఇలాంటి వారి గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, నేను పైకి వెళ్తాను, ఈ భూమి నాశనం అయిపోయింది, నేను క్షేమంగా ఉంటాను, నేను భద్రంగా ఉంటాను అనుకునే వాడి గురించి దేవుడు మంచి మాట చెప్తాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, వారు పాతాళములో భూమి లోపల బంకర్స్ కట్టుకొని దాక్కున్నా నా చెయ్యి వాడిని తీసి బయట పెడుతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోయినా అక్కడ నుండి కూడా ఏం చేస్తాడంట వాళ్ళని? అమ్మా అందరు చూసారా? హలో, దేవుడు ఎంత ముందు చూపుతో రాశాడో చూడండి. నువ్వు పాతాళమంత లోతులో ఇల్లు కట్టుకొని భూమి మీద బాంబులు వేసుకొని మీ సావు మీరు సావండి, నేను మాత్రం భద్రంగా ఉన్నానని అనుకుంటావేమో, నిన్ను వదిలిపెట్టను. వీళ్ళందరూ బాగా ధనవంతులైన వాళ్ళు
పొలాలు కొనుక్కొని కట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లు కడుతుంటే ఒక్క ఇంటికి 2 ఎకరాలు 5 ఎకరాలు ఎందుకు రా అని నాకు అర్థం కాల. బంకర్లు దోకోవడానికంట. బంకర్లు దోకొని లోపల భద్రంగా ఉందామని చుట్టూ ఫినిషింగ్ వేసుకుంటాడు. లోపలికి ఎవరు రాకూడదు. చిన్న ఇల్లు ఉంటుంది, కానీ లోపల ఉంటుంది ఇల్లు. అసలు చేసే ఇల్లు లోపల ఉంటుంది. మనం ఏమనుకుంటాం, చిన్న ఇల్లు కట్టుకున్నాలే అనుకుంటాం. అందుకే దేవుడు ఆయన గురించి చెప్తున్నాడు, నువ్వు పాతాళంలోకి వెళ్ళినా నా చేత్తో నిన్ను తీసుకొచ్చి బయటేస్తాను. ఇంకొకటి చెప్తున్నాడు, ఆకాశంలో చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుంటాడంట. ఆకాశంలో గూడు కట్టుకున్నా అక్కడి నుంచి నేనేం చేస్తా, కిందకు దించుతా. నువ్వు ఎక్కడ ఉండలేవు. ఆయన దృష్టిలో నుంచి, ఆయన చేతిలో నుంచి, ఆయన బాహులో నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడు లేడు. తప్పించుకోవాలన్న తపన నీకుంటే చెప్తాను, గుర్తుపెట్టుకో, యేసు రక్తం ఒక్కటే మార్గం నీకు. హల్లెలూయా. వేరే దిక్కు లేదు. ఈ భూమికి యేసు శరణం అంతే. నువ్వు బతకాలనుకుంటున్నావా? యుగాలు జీవించాలని ఆశపడుతున్నావా? క్షేమంగా ఉండాలని కోరుకున్నావా? ఇప్పుడే లోబడి బాప్తిసం పొంది యేసయ్యను నమ్మాల్సిందే అంతే. దానికి ఎక్స్క్యూజ్, వేరొక మార్గం లేదు. యేసే మార్గం. మాకు చాలామంది ఉన్నారు. పెట్టుకో, ఎంతమందిని పెట్టుకో, ఉపయోగం ఏముంది? రక్షకుడు ఈయనే. ఒకటే మార్గం ఉంటుంది దేనికైనా. ఒక శాసనం, ఒక రూల్, ఒక సూత్రం ఉంటుంది. ఆ దారిలోనే వెళ్ళాలి నువ్వు క్షేమం కలగాలంటే. అందుకే ఈ 3వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద క్షేమం కరువు అయిపోయి భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఇక తినడానికి కానీ, బయటికి వెళ్ళడానికి కానీ, సంపాదించుకోవడానికి కానీ, ఉద్యోగాలు, వ్యాపారాలు, పంటలు పండించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉండదు. ఇక వాడు తక్కడ పట్టుకొని ఒక రూల్ పాస్ చేస్తాడు. ఇదిగో, ఎవడైనా బతకాలనుకుంటే, తినాలనుకుంటే నా దగ్గర రండి. అయ్యా మేము 10 మంది ఉన్నామయ్యా, మాకు ఒక 10 కేజీలు బియ్యం అయ్యా. 10 మందికి 10 కేజీలు ఎవరు? 10 మంది ఉన్నారా? 1/4. అర్థమైందా? ఇద్దరికి ఇస్తాం. మరి మిగతా 8 మంది ఆ ఇద్దరి దాంట్లోనే సర్దుకోవటమే. కరువు చూడు ఎట్లా ఉందో ప్రపంచం మీద. ఎక్కువైపోయిద్ది. మృతులు ఎక్కువైపోతారు. గుప్పెడు అన్నం దొరకదు ఆ రోజు. ఇప్పటికే మన భారతదేశంలో ప్రతిరోజు కేవలం అన్నం లేక 5,000 మంది చచ్చిపోతారు. నేను ప్రపంచంలో జరిగిన సంగతి చెప్పట్లా, మన దేశంలో జరిగిన సంగతి చెప్తున్నా. భోజనం లేక 5,000 మంది చచ్చిపోతారు ప్రతిరోజు. నెలకు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆలోచన చేయి. మనకి ఎక్కువైపోయి కడుపు నిండిపోయి మనకు అర్థం కావట్లా. కొంతమంది కొత్త కోడళ్ళు ఉంటారు, ఎంత వండుతారో తెలియదు వాళ్ళకి. పాపం ఈ ముసలిదానికి ఏమో కడుపు మండిపోతుంటుంది, ఎందుకంటే పేదరికంలోంచి వచ్చింటుంది కదా. మరి వేస్ట్ చేయి మాకు అమ్మాయి అన్నదా, కొంపటి పక్కన పెడుతుందేమో కొడుకుని తీసుకుపోయి. మా కొత్త కోడలు ఎవరిని ఉంటే ఏమనుకో మాకండి అమ్మ. హల్లెలూయా. గట్టి చెప్పండి. నేను సేవకి వెళ్ళినప్పుడు ఈరోజు మిగిలిన అన్నాన్ని పులిహార చేసి రేపు పెట్టి, మిగిలితే సాయంత్రం కూడా పెట్టేది ఆ పాస్టమ్మ నాకు. అది తింటేనే కడుపు నొప్పి అయినా సరే అదే పెట్టేది. మేము ప్రార్థన చేసుకుని అదే తినేవాళ్ళం. ఎందుకంటే ఏమంటుందంటే, ఇది మనం కష్టపడింది కాదు, దేవుడు మనకిచ్చింది, దీన్ని వ్యర్థం చేయకూడదు అంటున్నాను. నిజమే, వ్యర్థపరచకూడదు. మనకిచ్చిన దాన్ని సమృద్ధికి ఇస్తే లేని వాడికి పంచాలి, కానీ వ్యర్థం చేయకూడదు. ఎంతోమంది ఉన్నారు, లేని స్థితిలో ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. రేపు ఆ భయంకరమైన కరువు వస్తుంది. ఆ రోజు ఈ లోకంలో ఉన్న ఈ వస్తువులు ఇవన్నీ మనకు అక్కడికి రావు. ఇప్పుడు మీరు చూసే హీరోయిన్లు అందరూ రోడ్డును బట్టి తిరగాల్సింది, అంత అన్నం పెట్టరు నాయను అని. ఇప్పుడేమో ఎక్కువ డైటింగ్లు చేస్తున్నారు. అప్పుడు కరువు అయి అడుక్కు తింటారు. హీరోయిన్ వచ్చి అమ్మా అంటే ఆ ఊహ ఎట్టుంటుందో ఒకసారి ఊహించుకో. హీరో అయినా రావాల్సిందే, హీరోయిన్ అయినా రావాల్సిందే. కాకపోతే వాళ్ళు లోకస్తులు కాబట్టి ముద్ర వేసుకుంటారు, సాతాను గడికి లోబడిపోతారు. నీకు ఆల్రెడీ ఎంతో కొంత దేవుడు వాక్యం తెలిసి ఉంటుంది కదా. ఒరే నాయన, పోయిన వాళ్ళు ఎట్టబోయారు, మరలా 3.5 ఏళ్ళకి ప్రభు వస్తాడు, ఇప్పటికైనా మనం సిద్ధపడదాం, మారు మనసు పొందుదామని నువ్వు ఓర్చుకొని బిగబట్టుకొని జాగ్రత్త పడుతూ ఉంటావు. కానీ సావు రాదు, ప్రాణం పోదు, సావు రాదు, నీ ఆకలి తీరదు. ఉండాలంటే ఉండలేవు, పోవాలంటే పోలేవు. నీ వేదన అతీతమైనది, తీర్చలేనిది, ఎవరు తీర్చలేనిది. అందుకే ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటిని చూసి నువ్వు గుర్తుపట్టాలి. ఈ యుద్ధాలకు ప్రేరేపించబడటానికి కారణం ముద్రలు విప్పబడే సమయం ఆసన్నమైంది. ఈ అసమాధానానికి, ప్రళయాలకు కారణం ముద్రలు విప్పబడే సమయం ఆసన్నమైంది. ఈ కరువులకు కారణం ముద్రలు విప్పబడే సమయం ఆసన్నమైంది. నిన్న విజయవాడలో వచ్చిన ఫ్లడ్కి మిద్దె మీద నుంచి కిందకి దిగడానికి ఈ రోజు కూడా అవకాశం లేదు, నీళ్ళతో నిండిపోయినాయి. ఎక్కడ వండుకుంటున్నారో, ఎక్కడ స్నానం చేస్తున్నారో, కరెంటు లేదు, సెల్ ఫోన్లు ఛార్జింగ్ లేదు, తినడానికి లేదు, పసిపిల్లలకు పాలు పట్టడానికి లేదు.
వీళ్ళందరూ మేము సాయం చేస్తున్నాం అని ఫోటోలు మాత్రం ఫేస్బుక్ నిండా నిండిపోయినాయి. కానీ చివరాఖరికి ఏం సాయం చేస్తున్నారంటే 2 బిస్కెట్ ప్యాకెట్లు, 1 బ్రెడ్ ముక్క, అది తింటారా? మళ్ళీ పబ్లిసిటీ మాత్రం పెట్లు ఎత్తుకొని కనపడతారు. ఓ నూనె ప్యాకెట్, 1 కేజీ బియ్యం ఇస్తే వండుకోవాలి? గ్యాస్ ఎక్కడుంది? స్టవ్ ఎక్కడుంది? నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోయి మునిగిపోయి, కరెంటు లేక, గ్యాస్ సిలిండర్ లేక, పొయ్యిలు లేక మిద్దిపోయిన ఉన్నోడికి నూనె ప్యాకెట్ తాగుతాడా? ఏం చేస్తారు చూడండి ఒకసారి. అంటే మనుషుల కన్నీళ్ళు దూరంగా ఉన్నాడు, పానిలే వాళ్ళకి ఎవరో ఒకరు సాయం చేశారులే అని వాళ్ళు సంతోషపడ్డానికి చేసుకుంటున్నారు. కానీ అది సంతృప్తినిచ్చే పరిస్థితి కాదు. ఆ భయంకరమైన రోజులు రాకముందే మన కళ్ళకు కనబడుతున్న ఇవన్నీ కనబడుతున్నప్పుడే, ఇంకా ఇప్పుడు కూడా ఈ మాటలు విన్నా కూడా లోకం వైపుకి, లోక ఆశల వైపుకి పరిగెత్తకుండా దేవుడి వైపు చూడండి ఒకసారి. దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడో, మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆయన రాజ్యానికి అనుమతిస్తాడో, మనం ఎలాంటి జీవితం, ఎలాంటి తీర్మానంలో ఉంటే దేవుని ఎదుట మెప్పు, మహిమ కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రపంచం ఎదుట మనం నిలబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. విశ్వమంతటిలో ఆయన సంఘం జయించిన విశ్వాస వీరులు ఆయన రాజ్యానికి వచ్చేస్తారు. వారిలో నువ్వు వెళ్ళాలి అంటే ఈ జీవితంతో నువ్వు వెళ్ళగలుగుతావా? ఈ భక్తితో నువ్వు వెళ్ళగలుగుతావా? ఒకవేళ జారిపోయి పొరపాటున నువ్వు వచ్చావనుకో, నీ పిల్లల సంగతి ఏంటి? నీ భార్య సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ తల్లిదండ్రుల సంగతి ఏంటి? నీ సహోదరుల సంగతి ఏంటి? ఆలోచన చేయి. డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ధనవంతుడు మాట వినలా, తిన్నాడు, సుఖపడ్డాడు. చచ్చి నరకానికి వెళ్ళిన తర్వాత దేవుడికి మొరపెట్టుకున్నాడు, అయ్యా నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళకి సువార్త చెప్పాలయ్యా, వాళ్ళకి కింద పంపించాలి, నీ దగ్గర ఉన్న లాజర్ను పంపించయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకాలు వస్తాయి. ఆ బాధలు పడలేక, ఆ శ్రమలు పడలేక అడుగుతాడు. అప్పుడు దేవుడిని అడుగుతాడు, అయ్యా పంపించయ్యా, సువార్త చెప్తారయ్యా. అప్పుడు కూడా దేవుడు అంటాడు, అయ్యా కింద చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, లోబడితే ఆశీర్వాదం, వ్యతిరేకంగా తిరస్కారం చేస్తే ఏం చేస్తాం? చెప్పట్లా లాజరే రావాలన్నా, జాన్సన్ బ్రదర్ చెబితే ఎనరా మీరు? సరే పొరపాటున మీరు అనుకున్నట్టు మీ లాజర్ని పంపించామనుకో, మళ్ళీ నా కాడికి వస్తారు, అన్నయ్య చచ్చిపోయిన లాజర్ వచ్చిండు అన్నయ్య, రాత్రి కనపడ్డాడు అన్నయ్య, ప్రార్థన చేయ అన్నయ్య. అసలు వాడు ఎందుకు వచ్చిండో కనుక్కోపోయినావు అమ్మ, ఏదో చెప్పడానికి వచ్చింటాడు. అమ్మ మీ అత్త నరకంలో ఉంది, లేదా మీ మామ నరకంలో ఉన్నాడు, నన్ను పంపించాడు, మారు మనసు పొందని చెప్పడానికి వచ్చింటాడు. నువ్వు వెంటనే పరిగెత్తుకుని నా కాడికి వచ్చి వాడు కనపడకుండా ప్రార్థన చేయ అన్నయ్య. పాప మీ అత్త ప్రార్థనని దేవుడు పంపించుంటాడు. నేను ఎన్నోసార్లు ఈ మాట చదివినప్పుడు ఇదే అనుకున్నా. ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, చదవండి మీరు ఆ లూకాసు వార్త. ఎక్కడమ్మా అది? లూకాసు వార్త 16వ అధ్యాయమా? లూకాసు వార్త 16వ అధ్యాయం. తండ్రి నా దాహం తీర్చడానికి నీళ్ళు లేవంటున్నావు, ఆకలి తీర్చడానికి అన్నం లేదంటున్నావు, నాకు ఈ నరకయాతం తప్పదంటున్నావు. అట్లయితే నాకు ఇంక 5 తమ్ముళ్ళు ఉన్నారు, 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఈ భయంకరమైన నరకానికి వస్తారేమో, వారికి సాక్ష్యం ఇవ్వడానికి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? కింద సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి మోషేలు ప్రవక్తలు ఉన్నారు. చాలా, నేను లాజర్ని పంపాల్సిన అక్కర్లేదు, కింద చెప్పేవాళ్ళు ఉన్నారు నీకు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాట వింటే చాలు. ఈరోజు నేను చెప్తున్నా, నా మాట వింటున్నారా? మాటకు లోబడుతున్నారా? మీరు అట్టే చదువుతారండి, మీ పాస్టర్లకు ఏం పని ఉందిలేండి అంటారు, మాకేం పని లేదంట. మీరేమో ఎరగదీసి పనులు చేస్తున్నారు, మాకు వేరే పని లేదండి. మాకు ఇదే పనికి ఎందుకు పెట్టుకున్నాము? మీరు నశించిపోతారేమో, నరకానికి వెళ్తారేమో అని కదా, మిమ్మల్ని రక్షించడానికి కదా, ఆ కరువులో నుంచి, ఆ ఉపద్రవంలో నుంచి, ఆ ఖడ్గంలో నుంచి తప్పించుకోవడానికి కదా. కత్తి చేత చచ్చిన వారి కంటే క్షామముతో, కరువుతో చచ్చే వాళ్ళు ఎక్కువ అంట. ఆ రోజు యుద్ధంలో చనిపోయిన వారి కంటే అన్నం లేక, నీళ్లు లేక చచ్చిపోయే వాళ్ళు కుప్పలు. గుప్పెడు అన్నం దొరికితే చాలని రోడ్లు పట్టుకొని పరిగెత్తే రోజులయ్యి. నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూసి, అప్పుడెప్పుడో మళ్ళీ లేనిపోతే మీరు ఎత్తుక్కునేరు. ఈ హాస్టల్స్ ఉంటాయి కదా, ఈ హాస్టల్లో బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి బయటకు వచ్చే లోపు వార్డెన్ తాళాలేసి, గేట్లన్నిటికీ తాళాలేసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఒక్కతే లోపల ఉంటుంది.
ఈ హాలిడేస్ 1 నెల 2 నెలలు ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోయి ముగించుకొని లోపలికి వచ్చేసరికి లోపల అమ్మాయి చచ్చిపోయి పురుగులు పట్టేసి ఉంటుంది. అయితే చనిపోయిన అమ్మాయికి ఒక చెయ్యి ఒక కాలు ఉండదు. ఏం జరిగింది అంటే, ఈ లోపలని అమ్మాయికి ఆకలికి దప్పికకి తన రక్తం తను దాగి తన మాంసం తనదన్నది ఒక చెయ్యి ఒక కాలు తినేసింది, చచ్చిపోయింది. ఇవి సినిమాలో కాదు, రియల్ లైఫ్లో చూస్తాం. రేపు మనం నిజంగా చూస్తాం. ఇంకా భయంకరమైన స్థితి చెప్పమంటావా? ఆల్రెడీ జరిగింది, రేపు ఇంకా జరగబోతుంది. చైనాలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఈ అబార్షన్ అయిన పిండాలు ఉంటాయి, స్త్రీలకి 6 నెలలకు 5 నెలలకు అబార్షన్ జరుగుతుంది కదా, ఆ పిండంని సూప్ చేసిస్తారు, ఫ్రై చేసిస్తారు. ఆ మాంసాన్ని లక్షల రూపాయలు వెచ్చించి తింటున్నారు దాన్ని. ఎలా? ఏంటి క్రూరత్వం? ఎందుకురా మీరు ఇంత దరిద్రంగా చేస్తున్నారు? కప్పలు తింటారు, పాములు తింటారు, సాలేదా? మనిషిని తింటమేందిరా అంటే వాళ్ళు అంటారు, మాకు ఇదే బాగుంది, ఇదే అలవాటైంది. నేను అనుకున్నా, ఎందుకు తింటున్నారంటే రాబోయే కరువును దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. రేపు రాబోయే కరువుకి ఆహారం దొరకదు. మాట్లాడుకుంటారంట, అస్సూరు సైన్యం సిరియా దండు యెరూషలేమును ముట్టడి చేస్తే బియ్యం కానీ గోధుమలు కానీ లోపలికి ఆహార పదార్థాలు ఏమీ రాకుండా గేట్లేసి మొత్తం బంధించేస్తే ఆకలికి తట్టుకోలేక యెరూషలేములో 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? అమ్మాయి, ఇదిగో ఈరోజు భోజనానికి మీ అబ్బాయిని వండుకొని తిందాం, రేపటికి మా అబ్బాయిని వండుకొని తిందామని 2 స్త్రీలు ఒప్పందం చేసుకుంటున్నారు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. 2వ రాజుల పుస్తకం 6వ అధ్యాయం 28వ వచనంలో రాజు దగ్గరికి ఒక సమస్య లేవనెత్తారు. రాజు దగ్గరికి తీసుకొచ్చారు ఆ సమస్యని. మీ విచారమునకు కారణమేమని రాజు వారిని అడుగగా, వినరా? చుట్టూ కరువు వచ్చింది, ఆహార పదార్థాలు లోపలికి రావట్లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. కరువు దెబ్బకు తట్టుకోలేక 2 స్త్రీలు చేసిన పని. కన్న తల్లి ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకోగలదా? కానీ కడుపులో పుట్టే ఆకలి ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. జాంబీస్ తెలుసా మీకు? చిన్నపిల్లలు తెలుసు, ఈ మధ్య బాగా వైరల్ అయినాయి జాంబీస్. నరమాంస భక్షకులు, నరమాంసాన్ని తినేవాళ్ళు, చచ్చిన శవాల్లాగే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయిన శవాల్లాగే ఉంటారు. ఆకలికి తట్టుకోలేక లేచి బతుకున్న మనుషుల మాంసం తింటారు వాళ్ళు. మీకు విషయం చెప్పనా? భూమి మీద నరమాంస భక్షకులు ఉన్నారు ఒకప్పుడు. ఎవరైనా మనుషులు కనపడితే కాళ్ళు చేతులు పీక్కు తింటారు. దేవుని ప్రేమ కలిగిన సేవకులు వారి జీవితాలు త్యాగం చేసి నరమాంస భక్షకులకు సువార్త చెప్పి వాళ్ళని మార్చి యేసయ్య ప్రేమలోకి తీసుకొచ్చారు ఆ నరమాంస భక్షకుల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వాళ్ళు మన ఇండియన్స్ కాదులే, దేవుడి దేవల్ల ఫారినర్సే. ఎందుకంటే యేసయ్య ప్రేమకి త్యాగం అవ్వాలంటే మన భారతీయులు సరిపోరు, సాటి రారు. సిగ్గుపడతాను నేను ఈ విషయం చెప్పడానికి. జీవితాలు త్యాగం చేయాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, యేసయ్య ప్రేమను మాదిరిగా చూపించాలన్నా వాళ్ళు వేరే వెళ్ళారు. కొంతమంది అయితే హతులయ్యారు, చచ్చిపోయారు. కానీ ఆ నరమాంసాన్ని తిని ఆ దయ్యాల్లో నుంచి వారి జీవితాలను విమోచించారు, బాగు చేశారు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకేముంటుంది? దేవుని ప్రేమ ఉండదుగా, ప్రార్థన ఉండదుగా, ఇంకా మరలా దయ్యాలు వచ్చేస్తాయి. ఇక ముందుకెళ్ళేటప్పుడు ఆ దయ్యాలు ఎట్లా రిలీజ్ అవుతుందో చూపిస్తా, ఎవిడెన్స్ కూడా ఇస్తా. ప్రస్తుతం భూమి మీద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను బైబిల్లో మాత్రమే చెప్పను, కరెంట్ అఫైర్స్తోనే ఉన్నా, జనరల్ నాలెడ్జ్తోనే ఉన్నా, ఓన్లీ బైబిల్లోనే ఉందని చెప్పను. ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఉన్న వాటిని మీకు ఆధారంగా చూపిస్తా. ప్రతిదీ భూమి మీద జరుగుతుంది. ఇప్పుడు చైనాలో తింటున్నారు లేదా? అది విస్తరించుకుంటా బంగ్లాదేశ్కి వచ్చింది, ఇండియాకు కూడా వచ్చింది. ఇప్పుడు నాగాలాండ్ ఆ పరిసర ప్రాంతాల్లో పాములు, కప్పలు పని తింటున్నారు. ఇంకా కాశీకి వెళ్తే
కొంతమంది బూడిద పూసుకొని సచ్చిన శవాల మాంసాలు తింటున్నారు. వాళ్ళని ఏమంటారు? అఘోరా. అఘోరా పేరు ఏదైనా పెట్టుకో. తింటున్నావుగా, మాంసం తింటున్నావుగా, సాక్ష్యం కనపడిందా? ఏమిరా నీకు కూరగాయలు లేవా, అన్నం లేదా, ఇంకా మూడో ముద్ర విప్పబడలేదుగా, ఇప్పుడు ఎందుకు నీకు ఆ దుర్మార్గం? వాళ్ళు ఉన్న దయ్యం అటాడిది. మనుషులు తింటారు ఎవరన్నా? చచ్చిపోతారు కానీ ఆకలికి ఉండి మనుషులు తింటారా? మనుషులు తింటున్నారు. ఈ కరువు ఎక్కువైపోయిద్దంట. ఎంత ఎక్కువైపోయిద్దంటే కరువు తట్టుకోలేక, ఆకలి తట్టుకోలేక పెంట తింటారంటండి. అసలు ఇది వినగలమా? యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎంత భయంకరమైన స్థాయిలో ఈ కరువు ఉంటే పదమూడవ వచనం చదవమ్మా. 12. ఎవల అప్పములు చేసి వారు చూస్తుండగా బా, ఇంకా ఆ కింద కూడా మీరు చదువుతా పోతే ఆ కరువు దెబ్బకు తట్టుకోలేక అశుద్ధమైన దాన్ని, నిషిద్ధమైన దాన్ని, చండాలమైన దాన్ని, మలమంటే తెలుసు కదా, దరిద్రమంతా తింటా ఉంటారంట. ఆకలి తట్టుకోలేక, ఆకలి వేదన తట్టుకోలేక. ఈరోజు మనం కడుపు నిండిపోయి ప్రశాంతంగా ఉన్నాం. ఈ దినములు స్థిరముండును గాక. ఎందుకంటే ఆ రోజును మనం భరించలేం. అందుకే చెప్తున్నా, నీ బాల్య దినములు అందే. దీపం ఉండగానే దేవుడు సృష్టికర్త నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు మారు మనసు పొంది మరలా నువ్వు ఒక తీర్మానం చేసుకొని దేవుళ్ళో స్థిరపడ్డావా, నువ్వు ధన్యుడవు. కాలం మారిందా, నీ స్థితి మారిందా, నువ్వు దేవుళ్ళో పక్కకెళ్ళావా, కృప దూరం అయిపోయిద్ది. ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా దేవుడు దొరకండి నీకు. మళ్ళా వెనక్కు రాలేవు. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, ముందుకెళ్ళిపోతావు, దేవుడికి దూరంగా వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఈ ముద్రలలో నువ్వు విడవబడతావు, రాకడలో విడవబడతావు. అప్పటికే నీకు దేవుని గురించి తెలుసు. పొర్రపాటున ముద్ర పడిందా, ఇక నేను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే అది శాసనం. ధనవంతుడు వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి దేవుడు కూడా ఇక వాడిని క్షమించడానికి లేదు. ఎందుకంటే సాధారణగాడు కూడా రెడీగా ఉంటాడు. వాడిని మాత్రం క్షమిస్తావా, నన్ను క్షమించవా? ఇంకేముంది? ఇంకేముందని ఇప్పుడు పిల్లలకి చదువు చెప్పారు, పరీక్ష పెట్టారు. మా పిల్లోడు ఏం పుస్తకం తీసుకెళ్ళి రాసుకోమన్నాడు అనుకో, పక్కన పిల్లోడు కానీ ఎవరు పిల్లోడు? నీ కొలికి పిల్లోడేగా. ఆ వెనకాలోడు ఎవడు? నీ ఇంటి వెనకాలోడేగా. ఆ ముందోడు ఎవడు? మొత్తానికి పుస్తకాలు ఎత్తి ఇంకా చదువు చెప్పడం ఎందుకు? పరీక్షలు ఎందుకు? కాంపిటీషన్ ఏముంటుంది? అదే కదా భక్తి. వైరాగ్యం అంటే అదే కదా. లోకం అందరూ తిరిగినట్టుగా మనం తిరగలేమా? మూతికి రంగు వేసుకొని, ముఖానికి పెయింట్ వేసుకొని. ప్రత్యేకత అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? తాగి తిరిగి వ్యభిచరించి దొంగతనం చేసి అబద్ధాలాడి మోసం చేసుకొని సరసోక్తులాడుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు కొంతమంది. క్షణికానందం పడుతూ ఉంటారు. అలాగ మనం ఉండలేమా? ఎందుకని ప్రత్యేకత? దేవుడు ఏదో మన నుంచి కోరుకున్నాడు. ఆయనకు స్వకీయ జనముగా చేసుకొని లోకానికి నీకు ప్రత్యేకంగా ఉండాలని ఆయన శాసనాలు మనకు తెలియజేశాడు. అందుకే మనం సపరేట్ అయ్యాం. ఇలాంటి భక్తి విని, ఇలాంటి భక్తి మార్గంలో ఉంటూ కూడా నీ జీవితాన్ని కాపాడుకోలేకపోతే, ఇంకా నువ్వు దేవుడికి దూరం అవుతే, దేవుని శాసనాలను వ్యతిరేకిస్తే ఎలా తప్పించుకుంటావు? ఆలోచన చేయి. 16వ వచనం చదవమా. 4:16. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదవండి, నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం.
ఆ, 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 ఆ. చాలు. నీ కంటికి కనపడింది కుడి పక్కది, ఎడం పక్కది, వెనకది, ముందుది, పైనది, కిందది ఎంత తిన్నా అదేందో ఆకలి తీరదంట. అట్లాంటి దయ్యాలు వస్తాయేమో. నిజమమ్మా. చాలా. నేను ఒక అమ్మాయిని చూసా, అన్నయ్య ఈ అమ్మాయికి ప్రార్థన చేయ అన్నయ్య అనింది. ఏమైందమ్మా అన్న. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురికి వండుకున్నది ఈ అమ్మాయి ఒక్కతే తింటుందంట. అర్థమైందా అమ్మ? మీరు కూడా ఎవరు తిన్నారండి? కొంతమంది వెనక ముందు చూడకుండా తింటూ ఉంటారు. పిల్లలు, చుట్టాలు, బంధువు, పెద్దోడు, చిన్నోడు ఆగిపోతాడు వెనకాల. పాపం వెనకాల ఎవరైనా వస్తారేమో, వాళ్ళు తింటారో తినరో, ఉందో లేదో, అబ్బే. కొంతమంది నా కడుపు నిండిందా లేదా. అలాంటి వాళ్ళకి మా పాస్టర్ గారు పెట్టిన పేరు ఏంటంటే, వాడి కడిపే వాడి దేవుడు అని పౌలు గారు చెబితే, వాడికి దయ్యం పట్టింది, అందుకే అంత తింటున్నాడు రాను. ఈ వాక్యమే. ఎంత తిన్నా ఆకలి తీరదు, తిండిపోద్ది దయ్యం. అది తింటారంట, ఆ రకంగా తింటారంట. ఇంకా అది ఇది చాలక వాడిని బాహువే వాడు తింటాడని రాసింది. బాహు అంటే ఏంటి? చెయ్యి. వాడు చేసిన వాడు తింటాడంట, ఆకలి తట్టుకోలేక. నాకు తెలిసి ఆ రోజుల్లో ఎవరికి ముక్కు సరిగా ఉండదు. ఎందుకంటే కనపడ్డాడు ముక్కు కొరుకొని తింటాడు, చెవు కొరుకొని తింటాడు. మీకు నవ్వు వస్తుంది, కానీ నాకు ఇది చదువుతున్నప్పుడైతే ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయింది అయ్య గారు. ఇప్పుడు కూడా నాకు అంత ఒళ్ళు నొప్పులు ఉంది. భయం వేసింది నాకు ఈ మాటలను చదువుతున్నప్పుడు. ఇలాంటి స్థితిలో మనుషులు బతుకుతారా? బతకగలరా? బయటికి వెళ్తేనేమో బాంబులు పడుతున్నాయి, యుద్ధము, భయంకరమైన తెగులు, వైరస్ ఉంది, లోపలేమో కరువు. మీకు తెలుసా, ఇంకా నేను రెఫరెన్సులు చూపించడానికి ఇష్టపడట్లేదు, కానీ భార్యను భర్త తింటది, భర్త తింటాడు. భార్య భర్తలు జాగ్రత్త. భర్తను భార్య తింటది. ఏమండి, స్నానం చేశారా? ఇది పూసుకోండి, ఎందుకని కొద్దిగా రుచుకుంటుందని. ఇది పూసుకోండి, బాగుంటారండి, పడుకోండి, హాయిగా పడుకోండి, వాళ్ళ చల్లగా నిద్రపుచ్చి నువ్వు లేచేసరికి సగం కాలు తినేసిద్ది. పిల్లలు తినేస్తారు. తను డెలివరీ అయిన మరుక్షణమే నా బిడ్డ ఎలాగుందా, క్షేమంగా ఉందా అని చూసుకోదంట తల్లి. ఎప్పుడు డెలివరీ అవుతానా గబగబా తినాలని ఆతురత పడి ఉంటారంట. అలాంటి భయంకరమైన కరువు వస్తుంది. ఇంకా నీకు ఆ రోజు వ్యవస్థలు ఎలాగుంటే తెలుసా? పిల్లలు పుట్టకూడదని శాసనం ఉంటుంది. నీకే తిండి లేకపోతే పుట్టినోడికి ఎవరు పెడతారు తిండి? పింఛన్ తీసుకున్న వాళ్ళు లేపేస్తాడు. పింఛన్ బ్యాచ్, అమ్మా నీకు నెలకు 4,000 ఇచ్చే కాడికి మీ కొడుక్కి ఒక 50,000 ఇచ్చాడు అనుకో, చల్లగా చంపేస్తాను నిన్ను. సింపుల్గా చచ్చిపోతావు. ఉండదు అంతే. రేపు పింఛన్ తీసుకుపోయే వాళ్ళు సిద్ధంగా ఉండండి. మళ్ళీ నేను చెప్తున్న మాట నిజం. ఇది మీ మనం కన్నులార చూస్తాం. నేను ఒకరోజు చెప్పి, పాల ప్యాకెట్ 500 అమ్ముతారన్న. ఒక 6 నెలలకి శ్రీలంకలో అమ్మారు, 1200కి అమ్మారు ఒక పాల ప్యాకెట్. అమ్ముతున్నారా? పక్కనే ఉందంట, చూసుకో. కరువు దగ్గరలోనే ఉంది. నీకు క్షేమకరమైన రోజులు లేవు. నువ్వు ఏమైనా ఉంది అంటే నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ భక్తి నీ కుటుంబాన్ని క్షేమంగా ప్రొటెక్ట్ చేస్తుంది, అంతే. అంతేగాని అయ్యా మోడీ పోవాలయ్యా, రాహుల్ గాంధీ రావాలని మీ అన్న, మీ పెదనాన్న రాహుల్ గాంధీ వస్తే నీకు శాసనాలు మార్చి చెప్పడానికి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరేం చేయలేరు, ఏ అధికారులు వచ్చినా ఎవరేం చేయలేరు. నీ కష్టం నువ్వు చేయాల్సిందే, నీ కర్మ నువ్వు పడాల్సిందే. కానీ ఈ స్థితిలో నీ పిల్లలకు రక్షణ ఉందో లేదో గుర్తుపట్టు, నీ కుటుంబం రక్షింపబడిందో లేదో గుర్తుపట్టు, నీ ఆత్మీయ జీవితం పరలోకానికి వెళ్ళగలదో లేదో గుర్తుపట్టు. ఇంకా సంఘం ఎత్తబడితే పాతాళ లోక ద్వారపు ఆ ద్వారాలు తెరవబడతాయి. పాతాళంలో బంధించబడిన దురాత్మలు, దయ్యాలన్నీ పైకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే సంఘం వెళ్ళిపోద్దో పాతాళంలో నుంచి దయ్యాలు వస్తాయి. ఈ దయ్యాలు బయటకు వచ్చినట్టు ఊరుకుంటాయా? ఇంకా చెలరేగిపోతాయి. ఇక ఆ దయ్యం బట్టినోడి శాస్త్రాలు ఎట్టుంటాయో దయ్యాలు బట్టిన వాళ్ళని చూడండి, మీరు తెలుస్తాయి. ఇక అవి మనం తట్టుకునే కాదు, తిండిపోతు దయ్యాలు, వ్యభిచార దయ్యాలు, దొంగతనం చేసే దయ్యాలు. ఇప్పుడు ఈ కరువు ఇంత భయంకరంగా ఉంటే నీ దగ్గర 1 కేజీ బియ్యం ఉన్నాయనుకో, దొంగడు ఊరుకుంటాడా? వాడి ఇంట్లోకి వచ్చి నీ బంగారం ముట్టడు, నీ బట్టలు ముట్టడు, నీ వస్తువులు ముట్టడు, నీ వంటరం పెడతాడు, వంటరంలో పడతాడు.
తినడానికి ఏముంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అవసరమైతే అసలు మనుషులు కనబడితే మనుషుల్ని చంపి తినే రోజులు వస్తాయి. అలాంటి భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. ఇది 3వ ముద్ర విప్పితే వెలువడే కరువు. కనుక ఆ సమయంలో దేవుడు చెప్తాడు, ద్రాక్షారసము నూనె అభిషేకానికి సాదృశ్యం, ద్రాక్షారసం రక్షణకు సాదృశ్యం. అక్షరానుసారంగా మాట్లాడుకుంటేనేమో రేపు నిలువ చేసే పదార్థాలు ఇవే, మనిషికి కావాల్సిన నిలువ పదార్థాలు ఇవే, నూనె, ద్రాక్షారసం, ఆయిల్స్. ఈ ప్రపంచం అంతా ఈరోజు రన్ అవుతుందంటే కేవలం ఆయిల్. విమానం వెళ్ళాలంటే వైట్ పెట్రోల్ కావాలి, బండి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, ఇంకా ట్రైన్ వెళ్ళాలంటే కరెంట్ కావాలి, మనిషి బ్రతకాలంటే ఆయిల్ కానివ్వండి, ఈ వంట చేసుకో సంబంధించిన ఫ్యాన్ తిరగాలన్నా, కరెంట్ కావాలన్నా, నీరు కావాలి. వీటన్నిటినీ స్టోర్ చేయమంటాడు. ఇక నీళ్లు భూమి మీద చుక్క కూడా ఉండవు, కనపడవు. సముద్రాలు పాడైపోతాయి, నదులు పాడైపోతాయి, నదులు ఎండిపోతాయి. ఇప్పటికే నదులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి. మీరు చూసిన ప్రపంచం ఉందా? ఇప్పుడు కొండేపు చుట్టూ కాలువలో నీళ్ళు ఎంత సమృద్ధిగా ఉండేవి. ఈ చిన్నప్పుడు చూడలా, ఇప్పుడు అంత మట్టేగా. ఏమున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయి? ఓ పక్క మునిగిపోతున్నా కూడా నీళ్ళు లేవు ఏరులో. ఏంది అతివృష్టి అనావృష్టి? మీకు అర్థం కావట్లేదా? కాలం ఎటు వెళ్తుందో, పరిస్థితులు ఏ మార్గంలో తీసుకెళ్తున్నాయో గుర్తుపట్టండి. దేవుడి శాపం భూమి మీదకి రాకముందే మారు మనసు పొందండి, తీర్మానం చేసుకోండి. ఇంకా మబ్బిపెట్టి మసిబూసి మారేడికాయ చేసే మాటలు వినమాకండి. ఉపదేశంలోకి రండి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం అలా ఉన్నామో లేదో పరీక్షించుకోండి, తీర్మానం చేసుకోండి, మొక్కుబడి చేసుకోండి, దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. నేను, నా ఇంటి వారు, నేను, నా కుటుంబం నీ దేవుని మందిరంలో ఉంటామయ్యా అని ఒక ప్రార్థన చేసుకోండి. దేవుని కొరకు సాక్షిగా నిలబడండి. ఈ అంత్య దినాల్లో మొదట నీ భక్తిని నువ్వు స్థిరపరచుకొని, నీ నిబంధనని, నీ రక్షణని కాపాడుకొని ఆ తర్వాత నువ్వు వెళ్ళు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ వెళ్ళు. ఎక్కడుంటే అక్కడ ప్రతిరోజు ఇంట్లో చెప్పాలమ్మాయ్, ప్రభు రాకడ వస్తే నేను ఆఫీసులోంచి అట్టొస్తా, నువ్వు ఇంట్లోంచి ఇటు వచ్చాయని చెప్పలేసున్నా మళ్ళా. హల్లెలూయా. ఇలాంటి దుర్దినాల్లో కూడా ఈ ఉపదేశం వింటే ఎక్కడ ఇంత భయంకరమైంది, మన వల్ల ఎక్కడ వద్దులే అని నువ్వు ఈ మాటలు తప్పించుకోవాలని ప్రయత్నం చేసావు అనుకో అనా, ఇంత బాధలు ఎందుకు? అదే ఆ ఒంగోలు ఆ కలవరి, అదేంది కిమ్స్ హాస్పిటల్ పక్కన గుడి ఉంది, ఆడ పోయామంటే అసలు ఏ బాధ లేదు, ఏ ఊరు పడుచుకోరు. ఆరాధనకి వెళ్ళామా, టీవీలో వస్తూ ఉంటాడు అయ్యగారు, అదొక రోబో, చూసుకోవటం, ప్రార్థన చేసుకోవడం. మరి అంతేగా. ఇప్పుడు రేపు ముద్రలు విప్పబడే మొదటి క్షణం జరిగేది ఏం తెలుసా? ఆలయాలు మొత్తం మూయబడతాయి. గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదు, మొత్తం మూయబడతాయి. అందరూ ఒకే చోట ఆరాధనకి రావాలి. అక్కడ రోబో ఉంటాడు. నేను చెప్పానే, నానో బైట్స్. ఈ గాల్లో నానో బైట్స్ని స్ప్రే చేస్తారు. ప్రతి మెదడులోకి ఆ క్రీస్తు విరోధి యొక్క ఆలోచనలు వెళ్ళిపోతాయి. మీ మెదడు ఆ నానో బైట్స్కి సింక్ అయిపోయి మీ ఆలోచనలు మొత్తం వాడికి తెలిసిపోతాయి. నువ్వు గుడికి వెళ్ళగానే నీకు ఎవరంటే ఇష్టమో, ఏ దేవుడు అంటే ఇష్టమో, ఆ రోబోలో నీకు ఆ ఫేస్ కనపడుతుంది. నాకు ఏసై ఇష్టం అనుకో, నాకు ఏసు ప్రభు కనపడతాడు. నీకు అసలు ఎటు కాకుండా నీ ఇష్టం, నీ 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 ఊహ, నీ మైండ్లో ఏమొచ్చినా ఆడికి తెలిసిపోద్ది నీ మైండ్లో ఏముందో. ఎందుకంటే నీ మైండ్ కూడా సింక్ చేశాడు కదా. ఇప్పుడు ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయోగం ఏంటి? చిప్పు పెట్టాలనే. ఆల్రెడీ దానికి మించిందే వచ్చింది. చిప్పు పెట్టాలంటే తలకాయ కోసి లోపల పెట్టి కుట్లేయాలి. ఆ నానో బైట్స్ అనుకో, జస్ట్ స్ప్రే అటు పీల్చామంటే నీ మైండ్లోకి వెళ్ళిపోద్ది, అదే సింక్ అయిపోద్ది. ఇది సాధ్యమా అని అమాయకంగా మాట్లాడమాక అమ్మా. ఇది అంతా అయ్యేది కాదులే అనమాకమ్మా. అయిందమ్మా. ఆడెవడో ఉన్నాడు కదా ఒక సైంటిస్టు, చర్చ్ కుర్చీలో కూర్చొని ఇట్లా పెట్టుకొని ఉంటాడే, స్టీఫెన్ హాక్. మీకు ఎట్లాంటి ఎందుకు తెలుస్తాయి? తల్లి కోడలు సీరియల్ చెప్పమని చదువుతారు మీరు. స్టీఫెన్ హాక్, అతడికి నోరు లేదు, చేతులు కాళ్ళు కదలవు, ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎట్ట చెప్పాలి? తను ఒక సైంటిస్టు. అందుకే తన మీద తానే ఒక ప్రయోగం చేసుకొని తన నరాలు, తన మెదడు, వాటన్నిటికీ ఈ నానో బైట్స్ని సింక్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే తన కుర్చీలో ఇలాగే ఉంటాడు, కానీ తనకు దాహం వేసినప్పుడు ల్యాప్టాప్ ఎర్రర్ చూపిస్తుంది, కుయ్యి 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 అని అరుస్తుంది. వెంటనే అసిస్టెంట్ వచ్చి చూసుకుంటాడు, ఐ వాంట్ వాటర్, అక్కడ డిస్ప్లే అవుతుంది, వాటర్ తెచ్చి తాపేస్తుంది. అయిందా కాలేదా? మరి ఆయనకు అయినప్పుడు మనకు అవదా? నువ్వేమైనా అతిథురాలువా?
ముఖ్యమంత్రికే దిక్కు లేదు, నీకేం దిక్కుంది, నాకేం దిక్కుంది లేదు. వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకొని తిరిగారు మొన్నటిదాకా. పరిస్థితులు మన చేతిలో ఉండవు, నువ్వు ఊహించవు ఏం జరుగుతుందో, దిమ్మ తిరిగిపోద్ది అంతే నీకు. మనకు అసలు పప్పు చేర తీసుకోవడం వచ్చంటమ్మా, మన జ్ఞానం ఎంత. ఒక ఆమె కాఫీ ఇస్తే అది కాఫీయో టీయో అర్థం కాదు, ఒక ఆమె పప్పు చేస్తే అది చింతపండు పులుసో పప్పు చేరో అర్థం కాదు. మనకు అయ్యే రావు, ఇంక ప్రపంచాన్ని ఎప్పుడు గుర్తుపట్టగలుగుతాం? మన బుర్ర ఎంత. ఐన్స్టీన్ అనేవాడే 100% ఉన్న మెదడుని 5% వాడగలిగాడంట. ప్రపంచానికి శాస్త్రవేత్తల పితామహుడు, శాస్త్రవేత్తలకు తండ్రి లాంటి వాడు ఐన్స్టీనే. 5% వాడంట. ఇక మనం ఎంత శాతం వాడుతున్నాం చూడు. ఇప్పుడున్న సైంటిస్టులు 1% వాడుతున్నారు బ్రెయిన్ని. మనం ఎంత వాడుతున్నాం? 0 పక్కన పాయింట్ పెట్టి ఎన్ని సున్నాలో పెట్టుకొని అక్కడ పెట్టుకోవాలి, 2, 3, 4. అది మన కెపాసిటీ, మన జ్ఞానం. మనది ఎంతసేపు వాడి జోబులు ఏముందా, వాడు ఏమి ఇంటికి తెచ్చాడా, వాడు పెద్దోడయ్యాడా, వాడు చిన్నోడయ్యాడా, వాడిని నెట్ దెబ్బతీయాలనా, ఆ పనికి మనలోడు. కొంతమంది కత్తి తీసిన కసకస పొడి చేద్దాం అనిపిస్తుంది. అంత పగేంద్ర నీకు నాయన. లారీ కింద పెట్టి తొక్కాలన్న వాడిని, అంత పగేందుకు నీకు? సహోదర ప్రేమతో క్షమించేయి, పోనీ. బలహీనుడు అనుకో, చేతగానోడు, నీ తమ్ముడు అనుకో, నీ అన్న అనుకో. మన మైండ్ ఎంతసేపు ఇక్కడే ఉంటుంది. తండ్రి స్థాయికి వెళ్ళి ఆలోచించే సామర్థ్యం మనకు రాదు. నేను చెప్తానే ఉంటా, మీరు వింటానే ఉంటారు. ఆరాధన అయిపోద్ది, ప్రార్థన చేస్తా, స్తోత్రం. ఏం చెప్పాడు అమ్మాయి? అబ్బా అమ్మాయి ఇది ఏదో జరుగుద్దట అమ్మాయి, అది ఏం జరిగిద్దంట అమ్మ శాంతి అని చెప్పి. ఇదే గుర్తుండదు మనకి. అంత అమాయకులు మనం పెద్ద ఆలోచన చేసి ఇదంతా జరిగేది కదలే, ఇదంతా అయ్యేది కాదు అనుకోవద్దు. బైబిల్లో ఎంత వివరంగా ముందుగానే రాసి పెట్టాడు చూడండి. చదవండి, వాక్యం చదవండి. సీరియల్ చూసే సమయం పిల్లోడికి ఇచ్చి, అరే నువ్వు బడికి పోతున్నావు కదరా, 4, 5 చదువుతున్నావు కదా, బైబుల్ చదువురా అని. వాడు చైనాలో చదువుతాడు తెలుగు బైబుల్. మామూలుగా మన బీఈడి స్టూడెంట్సే నాతో పాటు కోటానికి వచ్చి చదవండి, చదవండి అయ్యా, రాదు. మీ పిల్లల పరిస్థితి ఏంది? పక్కన కూర్చోబెట్టుకొని చదివించుకోండి. నాకు ముసలామె తెలుసు, పిల్లోడికి రూపాయి ఇచ్చి 10 నిమిషాలు 10 అధ్యాయాలు చదివించుకుంటాను. 10 అధ్యాయాలు చదివి నీకు రూపాయి ఇస్తా ఉంటుంది. ఇది ఒక 6-7 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. వాడు రూపాయి కోసం చచ్చినట్టు చదువుతాడు బైబిల్. అదంతా విని ఆ ముసలిది ప్రార్థన చేసుకుంటుంది. అమ్మ ప్రభా ఎట్టుంది కదా వాక్యం, ఇది కదయ్యా, అమ్మ ఇటు కదయ్యా. ఎంత జాగ్రత్త పూర్వాలు చూడ ముసలిది. చదువు రాదు ఆమెకి, పిల్లవాడు డబ్బులు ఇచ్చి చదివించుకుంది. నీకు చదువచ్చు. దేవుడి దయ వల్ల వెలకట్టలేని విలువైన దేవుని వాక్యాన్ని ఎవరి కష్టాలు చేద్దామో 3,000కు 4,000కు అమ్మాల్సిన ఈ బైబుల్ని 300కే వచ్చేటట్టు చేశాడు దేవుడు. చక్కగా తీసుకొని కొద్ది సమయం వెచ్చించి ప్రభు భవిష్యవాణి ఏదో దాచిపెట్టాడు ఇందులో, తెలుసుకుందాం, చదువుదామని ఆ మనసే లేకపోయా. ఖాళీ దొరికితే ఎవరితో వ్యవహారం పెడదామా, పక్కన ఎవరు దొరకకపోతే సెల్ ఫోన్లో, ఇంకా ఎవరు దొరకకపోతే టీవీలో. సమయాన్ని వ్యర్థపరిచే వాళ్ళ గురించి దేవుని వాక్యంలో రాసింది బుద్ధిహీనులు, అజ్ఞానులు. నేను చెప్పట్లా, బైబుల్ చెప్తుంది. అది ఎక్కడుందో ఎఫెసీ పత్రికలో, ఇంటికి పోయి చదువుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నీ శరీరాన్ని పాపం వైపుకు ప్రోత్సహించమాకండి, పరిశుద్ధత వైపుకు నడిపించుకోండి. నీ ఆలోచన, నీ జ్ఞానం, కుటుంబాన్ని కట్టుకొని దానికి వాడుకోండి. నీ జీవితం అంతమయ్యే రోజు వరకు, ముగింపు దిన నాటికి దేవుణ్ణి ఎదుర్కొనుటకు కావాల్సిన భక్తి సామర్థ్యం సంపాదించుకోవడానికి ఆతురపడండి. సాత్వికంగా ఉండండి, సమాధానంగా ఉండండి, గొర్రె పిల్లలాగా మారండి యేసునామములో. ఆమేన్. కనుక భయంకరమైన కరువు, అందుకే దాచిపెట్టమాకండి. ఉందా తిను, దేవుడు రేపు పోషిస్తాను నేను యేసునామములో. రేపేం తినాలనే, అసలు ఈరోజే నీది కాదంటే ఇంక రేపటి సంగతి నీకెందుకో. నాకు ఒక ఆయన తెలుసు, అమరావతిలో ఉంటాడు, చచ్చిపోయింది ఆయన. జ్ఞానే కాదు, అమరావతి అంటే ఆయనదేనా. కోటానికి వచ్చాడు, ఆయనతో పాటు వచ్చాడు, నేను కూడా ఆ జ్ఞానంతో పాటు వచ్చాడు. పక్కన కూర్చుంటే వాసన ఏందన్నంటే నాది సమర్పణ అన్నాడు. వాసన కొట్టేది ఏం సమర్పణ అనుకున్నా, సబ్బు అడ్డంట ఆయన. ఇదేం సమర్పణ ఆయన చెప్పాడయ్యా, నాకు తెలీదా. చివరికి నేను కూపి లాగటం అంటలా, ఇదేందిరా ఆయన పరిస్థితి అంటే, అన్న పిసినారోడు అన్న, దినం కాడిపోయి కూర తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో 3 రోజులు తింటాడు.
సబ్బు అయిపోద్దని సబ్బు కొండు, షాంపూ అయిపోద్దని గుండు చేయించుకొని షాంపూ కొండు. ఎప్పుడు గుండే. షాంపూ తెచ్చుకుంటే మళ్ళీ ఎందుకు ఒక డబ్బా అయిపోయిద్దేమో అని గుండు చేయించుకుంటే ఇంకా నెత్తికి వాసన వచ్చే పరిస్థితి ఉండదు కదా, అందుకని ఎప్పుడు గుండు చేయించుకునే ఉంటాడు. అంతంత పెరుగుతాయిలే, అది పెరగకుండా ఎందుకు ఉంటుంది? అది కూడా పెరిగే ఫెసిలిటీ లేదని ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాడు, అది పెరిగిద్దిగా అటు చేస్తాడన్న. నేను అన్నా ఇంకెందుకు అన్నం కూడా పల్లోడు కొట్టుకుని తినే బాధ కూడా ఉండదు కదా అని చెప్పిన. పిసినారి సంఘంలోనే ఉన్నాడు, గొప్ప దైవజనుడి సావాసంలో ఉన్నాడు. అట్లాంటి వాడు ఆయన చచ్చిపోయింది వాళ్ళ గురువు గారు, మరి ఆయన ఉన్నాడో పోయింది అది లేదు. పిసినారి జీవితాలు చేయమాకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది సమృద్ధిగా తినండి. గట్టిగా చెప్పండి. ఫారినర్స్ ఉన్నారా? ఫారినర్స్ 6 నెలలు కష్టపడతారు, 6 నెలలు ప్రపంచ యాత్రకు బయలుదేరతారు. ఎందుకని? రేపు మంది కాదు, ఈ డబ్బంతా ఏమైపోయిద్దో పేదలకు ఇద్దాం, సువార్తకి ఇద్దాం, ప్రపంచం ఎట్లుందో చూద్దామని వెదజల్లుతారు తీసుకెళ్ళి ధనాన్ని. మనోళ్ళు బారు. ఒకవేళ పోయినా మా ఇంట్లో ముగిస్తున్నాలే ఏదో గుర్తొస్తున్నాయి మొత్తం అక్కడదనమాట. ఒకటి మా మేనమామ అక్కడ ఉన్నాడు, చచ్చిపోయాడులే. మా అత్తను తీసుకెళ్ళి తిరుపతికి పోతా ఉన్నాడు, ట్రిప్కి ఒకసారి పోతా ఉన్నాడు, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. ఊరికి లేస్తే మొక్కుకుంటాడా? తిరుపతి అంటే ఊరకు పోద్దా? బస్సు మాట్లాడుకోవాలా, టికెట్ పెట్టుకోవాలా, దానికి సంబంధించిన భోజన పదార్థాలు సిద్ధపరచుకోవాలా, పోయినప్పుడు అక్కడ ఖర్చులు ఉంటాయా? ఇక చిన్నపిల్లల్ని వేసుకోబోతారు. ఆ చిన్నపిల్లడే మాటికి అమ్మా అది కావాలంట, నానా అది కావాలంటాడు. వాడికి పెడుతుంటే తింటా ఉంటాడు. వాడికి ఏం తెలుసు? వాడు దేవుడు ఆ పిల్లల మిషన్లు కూడా భలే ఉంటాయి. మనం ఒక చపాతి తింటే మనకి ఇంకెక్కదు, వాడు తింటానే ఉంటాడు పెడతా ఉంటే. పోతాడా? ఇక ఈ మనిషి ఇంటి దగ్గర పట్టుకపోతాడు ఆ పిల్లల్ని మొత్తాన్ని, పోయి గుండు కొడి తిరిగి కిందకు వచ్చేదాకా ₹1 ఖర్చు పెట్టాడు. ఆమె అంటది, నా కర్మయ్యా, నా కర్మ ఇట్ట రోడికి చేశారు నన్ను. దారిప్పుడు మంచినీళ్ళు కూడా ఇప్పాడయ్యా, మంచినీళ్ళు కూడా ఇప్పాడు. తినడానికి ఏమైనా ఒక పానీపూరి, అదే ఈ మొక్కజొన్న పొత్తు కూడా కొనిడయ్యా. నిన్ను ఎవరు చేసుకోమన్నాడు? ఆ మొక్కుబడి అంతలావున ఎవరు చేయమన్నారు? కొంతమంది ఎందుకు అలాంటి నిర్ణయాల్లో ఉంటారు. ఎందుకు? ఏది శాశ్వతం కాదు, మంది కాదు, ఏది మనతో రాదు. బిర్రుగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి, అనేకులకి పేదవారిని కనికరించండి, మీకు కలిగిన దాంట్లో ఆతిథ్యం ఇవ్వండి. ఇంకొకటి వస్తే మళ్ళీ ఇంకొక పిడికిడి బియ్యం అయిపోతే ఇట్లా దిక్కుమాలిన లెక్కలు వేసుకోమాకండి. ఆతిథ్యం ఇవ్వండి, పేదలైన మీ బంధువులను ఇంటికి పిలవండి, దేవుడి గురించి చెప్పండి, దేవుడి ప్రేమ తెలియచేయండి, వాళ్ళకి కలిగిన దాంట్లో సంతోషంగా ఉండమని చెప్పండి. మీకు అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. భక్తిని కాపాడు, ఇదే భక్తి. తండ్రి లేని భర్త లేని విధవరాలని ఆదరించండి. సంఘంగా మనం చేయాల్సిన పనులు ఇవి. ఇది మన తండ్రి కోరుకున్న భక్తి. దాచిపెట్టడం మన పని కాదు, మన కొరకు పరలోకంలో దాచిపెడి ఉంది అంతే. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేస్తే మీ సంపద అంతా పరలోకంలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు కానీ, సంఘ క్షేమం కొరకు కానీ, పేదల కొరకు కానీ మీరు విప్పిన ప్రతి గుప్పిలి ఆయన కవిలలో రాయబడుతుంది అంతే. ఆమేన్. కాబట్టి అక్కడ మీ ధనాన్ని దాచుకోండి. మనం పరలోకి వెళ్ళినప్పుడు మన అకౌంట్లు ఓపెన్ అయిపోతాయి. అక్కడ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అక్కడ మన జీతం మనకి ఇస్తాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో యుద్ధముల వల్ల కానీ, రాకడ వలన కానీ, కరువు వలన కానీ భయంకరమైన స్థితిగతులు వెలువడుతున్నాయి. వీటిల్లో మనం చిక్కుకోకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోయేదానికి ఆ సామర్థ్యము, ఆ భక్తి మనకు ఉందో లేదో పరీక్షించుకోండి. చిరంజీవి బోడా, సిమరాన్ బోదా, తిక్క ప్రశ్నలు అడగమాకండి. నరకాన్ని పోతావు నువ్వు కూడా. చిరంజీవి 2 కొమ్ములు ఉంటాయా ఏమ్మా? హిట్లర్ పోతాడు నరకానికి, హిట్లర్ పోతాడు నరకానికి. పదన బోడా ఏందో గట్టిగా చూస్తున్నారే. మరి హిట్లరే పోతే ఆ పక్క రాజు పోతాడు, ఈ పక్క రాజు పోతాడు, ఇక్కడ రాజు కూడా పోతాడు. ఈ రాజుకి ఏం కొమ్ములేమి ఉండవు కదా. ఈ దిక్కుమాల యూట్యూబ్లో అన్నీ చూసి ఎవరెవరో మన ఎమోషన్ మీద కొడతా ఉంటాడు అనమాట. నేను ఒక ఆయన చెప్తున్నాడు, మీ నాన్నమ్మ ప్రభు నమ్మకం నరకానికి పోదా అని. బ్రహ్మాండంగా పోయిద్ది, నరకానికి పోయిద్ది. మా నాన్నమ్మ అయితే ఏంది, మా అమ్మమ్మ అయితే ఏంది. ప్రభు నమ్మకపోతే ఎవరైనా నేను కూడా పోతా. ఎమోషన్ కొడతాడు. మీ అమ్మమ్మ నరకానికి పోద్దా అంటే మనకేమనిపోతా, ఎందుకు పోతే మా అమ్మమ్మ ఎందుకు పోతే? బాప్తిసం తీసుకుపోతే నరకమే అమ్మా. బైబుల్ చెప్పిన సత్యం. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి ఇంకంతే, ఇంక పక్కన డైలాగులు లేవు. నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకో. బాప్తిసం పొందాడా, ప్రభు నమ్ముకున్నాడా, మోక్షానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు.
అంతే. ఈ త్యాగాలన్నీ ఎందుకు, ఈ రక్షణ ఎందుకు, దేవుడు నరుడుగా పుట్టడం ఎందుకు, ఆయన శిలువ మరణం పొందడం ఎందుకు, ఇదంతా కథ అనుకున్నారా? ఇంత నష్టం ఎందుకు జరిగింది దేవుడికి? మనల్ని మోక్షం తీసుకెళ్ళడానికి. కాబట్టి మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని సిద్ధపడుతుంది కాక. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.